నమస్తే. వెల్కమ్ టు మిర్రర్ టీవీ ప్లస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పీఓడబ్ల్యూ సంధ్య. నిన్న రీసెంట్‌గా ఆవిడ అందాల పోటీల మీద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. సో, దాని గురించి ఆవిడని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. బాగున్నారా? నిన్న అంత పెద్ద ఎత్తున అందాల పోటీలు నిర్వహిస్తుంటే మీరు చౌరస్తాలోకొచ్చి అంటే ధర్నా చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఈ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్నట్లుగా ఫిబ్రవరి 20 ప్రకటన వచ్చింది. హ్మ్. ఫిబ్రవరి 20 రోజున అంటే 19 వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. హ్మ్. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ జూలియా మోర్లీతో కలిసి ఇప్పుడు లేరు. హ్మ్. అప్పటి టూరిజం కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్ హ్మ్. వాళ్ళిద్దరూ కలిసి ప్రెస్ మీట్ 19th పెట్టారు. ఫిబ్రవరి 28 పేపర్లలో వస్తే ఆ రోజు మేము పెద్ద బహిరంగ సభలో ఉన్నాం. దాదాపు 8,000 మంది ఉన్నారు. ఆ బహిరంగ సభ నుంచే నేను మాట్లాడాను. ఇవాళ ఎందుకు ఆ బహిరంగ సభ పెట్టామంటే 6 గ్యారంటీలు, 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ ప్రజాస్వామిక అభిప్రాయ స్వేచ్ఛ ఉండాలి. ప్రజాస్వామ్యబద్ధ పాలన, అభిప్రాయ స్వేచ్ఛ ఉండాలి. ప్రజాపాలన అని. భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలి. ప్రజాపాలన అంటే ఆయన 7వ గ్యారంటీ ఏం చెప్పాడు? ప్రజాస్వామ్యబద్ధ పాలన చేస్తాం. ప్రజాస్వామిక హక్కుల్ని పరిరక్షిస్తామని చెప్పాడు. కాబట్టి 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీని కూడా అమలు చేయాలి అని డిమాండ్ మీద ఆ సభ జరుగుతుంది. ఆ రోజే ఈ ఈ ప ఈ ప్రకటన వెలువడడంతో మేము అక్కడి నుంచి మాట్లాడాం. నేను మాట్లాడాను. ఈ రద్దు అసలు తెలంగాణ ప్రభుత్వం ఎందుకు తెలంగాణ రాష్ట్ర సాధన జరిగింది? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నప్పటి నుంచి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఎట్లా పక్కన పడిపోతున్నాయి? తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తానని 2 టర్మ్స్ బీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత కాంగ్రెస్ ఏ హామీలు ఇచ్చి వచ్చింది? ఇచ్చిన హామీలేంటి? బీఆర్ పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధన భాగం టీఆర్ఎస్ పార్టీ. ఆనాటి టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్. ఆ పార్టీని ఎందుకు ఓడించారు ప్రజలు? అంటే రాష్ట్ర సాధనలో భాగమైన పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైంది. అటువంటి పార్టీ చేసినటువంటి వాగ్దాన ఉల్లంఘన కావచ్చు, ప్రజలకి ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణలో కావచ్చు, లేదా ప్రజల డిమాండ్‌ని నెరవేర్చడంలో కావచ్చు, ఫెయిల్ అయింది ఆ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ చాలా హామీలు ఇచ్చి వచ్చింది. ఆ హామీలు అమలు చేయాలని కోరుతున్న సందర్భంలో ఈ ప్రకటన చూసి తెలంగాణ ప్రజలు కోరుకున్నది ఈ అందాల పోటీలు కాదు. తెలంగాణ ప్రభుత్వం ఎందుకు నిర్వహించాలి మిస్ వరల్డ్ పోటీలని? ఇవి ప్రపంచంలో ఎవరైనా కార్పొరేట్లు నిర్వహిస్తారు. గతంలో మన ఇండియాలో అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ నిర్వహించింది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఇన్ని డిమాండ్లు ఉండంగా, ఇన్ని సమస్యలు ఉండంగా, దాంట్లో 6 గ్యారంటీలు మేము మాట్లాడాం. రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడాం. అట్లాగే అప్పుడు ఇప్పుడు కూడా ఎందుకు మిస్ వరల్డ్ పోటీలు వద్దంటున్నాము మేము అంటే మహిళల భద్రత అనే అంశాలున్నాయి. 2012 కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మహిళల భద్రత, మహిళలపై పెరుగుతున్న హింసలు, దాడులు, పెరుగుతున్న నేరాల మీద ఒక రివ్యూ మీటింగ్ జరిగింది. 12-25కి వచ్చాము. 13 ఏళ్లుగా ఒక రివ్యూ మీటింగ్ కూడా ప్రభుత్వం జరపలా. కాబట్టి మహిళలకు కావాల్సినవి ఇవి. ప్రజలు కోరుకునేది ఇది. ఈ మిస్ వరల్డ్ పోటీలను ప్రభుత్వం నిర్వహించవద్దు అని ఆ రోజు నుంచి నిన్న నిరసన వరకు మేము మాట్లాడుతున్నాం. అంటే 3 నెలల నుంచి. కొత్తగా నిన్ననే మేము వ్యతిరేకతని వ్యక్తం చేయలా. ఇటీవల కాలంలో యుద్ధం రాగానే ఏదో నెక్స్ట్ అక్కడికే వస్తున్నాం. దేశం చాలా ప్రమాదంలో మునిగి తేలుతుంది. దేశ భద్రత అనేది చాలా ముఖ్యమైన అంశం. అందుకే ఈ ఈ యుద్ధం అని చెప్పారు. మరి అంత ముఖ్యమైనదిగా యుద్ధం గురించి యుద్ధం మీద నాకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. యుద్ధం అవసరం లేదనుకుంటాను. యుద్ధం ఎవరికైనా ప్రజలకి నష్టం అనుకుంటాను నేను. టెర్రరిస్టులని అణిచివేయొచ్చు, ఉగ్రవాదుల్ని ఏరిపారేయొచ్చు, లేదా ఉగ్రవాదాన్ని నిరోధించొచ్చు. ఉగ్రవాదం అంటే పాకిస్తాన్ నుంచే లేదు, మన దేశం నుంచి కూడా ఉంది. ఏ మతమైన ఉగ్రవాదానికి పాల్పడొచ్చు. ప్రజ్ఞా ఠాగూరు ఉగ్రవాదంలోనే మరణశిక్షకి గురై ఉంది ఇప్పుడు. అది అమలు కోసం సుప్రీంకోర్టు క్షమాభిక్షని తిరస్కరించిన వెంటనే ఈ దాడి జరిగింది 2 రోజులకే. సరే కాబట్టి ఉగ్రవాదులు ఎవరైనా ఉగ్రవాదులే. ఎన్ఐఏ ప్రూవ్ చేసింది ప్రజ్ఞా ఠాగూర్ కూడా ఉగ్రవాదం, హిందూ ఉగ్రవాదం అని. కాబట్టి ఉగ్రవాదం ఎవరు చేసినా మనుషుల ప్రాణాలే పోతాయి. అందులో 45 మంది చనిపోయారు. వాళ్ళు కూడా భారత పౌరులే. 26 మంది ఎట్లా పెహల్గాంలో చనిపోయారో. కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడు యుద్ధం గురించి అంత గొప్పగా మాట్లాడుతూ, యుద్ధం అంత అనివార్యం అన్నప్పుడు, మరి యుద్ధం అనివార్యమైనప్పుడు ఈ అందాల ఆరబోతలు ఎందుకని మేము మాట్లాడుతున్నాం.
అది యుద్ధం అనే అంశం ముందుకొచ్చాకే మాట్లాడలేదు. గతంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఎందుకు నిర్వహిస్తుందన్న కాడ ప్రశ్న మొదలై, తెలంగాణ ప్రజల ఆకాంక్షల్లో ఈ మిస్ వరల్డ్ పోటీలకి ఎటువంటి అవకాశం లేదు. ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధ పాలన అంటే, ప్రజలు ఓట్లేసి గెలిపించారు అంటే, ప్రజలకు మీరు అనేక హామీలు, గ్యారంటీలు ఇచ్చారంటే, వాటిని ఫుల్‌ఫిల్ చేయాల్సిన బాధ్యత పాలకులకుంటుంది. అందులో అనేక సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. మున్సిపల్ కార్మికులకి 3 నెలల నుంచి 4 నెలల నుంచి జీతాలు లేవు. పెద్ద ఉద్యమం చేస్తే రూ. 1000 తగ్గించి జీతం ఇచ్చారు. డ్రైనేజీలు ఎత్తేవాళ్ళు, రోడ్లు ఊడ్చేవాళ్ళు, మున్సిపల్ కార్మికులకు రూ. 1000 జీతం తగ్గిచ్చారు. పెంచాల్సిన చోట పెంచకపోయినా పెరిగిన ధరలతో వాళ్ళు బతకాలంటే ఉన్న జీతాలైనా ఉండాలి. కానీ ఎక్కడైనా ప్రభుత్వం జీతాలు తగ్గించి ఇవ్వడం మీరు చూసారా? లేదు. కానీ రేవంత్ సర్కార్ చేసింది ఆ పని. రూ. 1000 తగ్గించి వాళ్ళకి జీతాలు ఇచ్చారు. వాళ్ళు మొత్తం పారిశుద్ధ్య కార్మికులు, మున్సిపల్ వర్కర్స్. మేము వెళ్ళి అడిగాం. అంటే బడ్జెట్ లేదు అని చెప్పారు. అట్లా ఒక్కొక్క అంశం. పెన్షన్స్ ఇవ్వట్లేదు. ఉద్యోగాలు చేసి రిటైర్ అయినటువంటి పదవి విరమణ చేసినటువంటి ఉద్యోగులకి పెన్షన్స్ లేవు. 3 నెలల నుంచి వాళ్ళకి పెన్షన్స్ లేవు ఇప్పుడు. 3 నెలలు దాటింది. ఇప్పుడు పెన్షనర్స్ ఆ పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వృద్ధాప్య పెన్షన్లు, ఒంటరి మహిళల పెన్షన్స్, వేటికి డబ్బులు లేవు. పదే పదే ఈ మధ్య కాలంలో సీఎం మాట్లాడుతున్నారు. బడ్జెట్లు లేవు, పెన్షన్ సంక్షేమ పథకాలు అమలు అంటే ఓ చేయాలంటే పక్క నుంచి బడ్జెట్ లేదు అని చెప్తూనే అందాల పోటీలు నిర్వహించడానికి వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయంటారు? అదే ప్రశ్న. నేను దానికే వస్తున్నా. హ్మ్. కాబట్టి ఏ సంక్షేమం గురించి మాట్లాడినా బడ్జెట్ లేవు. ఏ గ్యారంటీల గురించి మాట్లాడినా బడ్జెట్ లేవు. ఏ అంశం గురించి మాట్లాడినా ఒకటే సమాధానం, నిధులు లేవు. సింహభాగం నిధులు ప్రాజెక్టులకు ఖర్చు పెట్టారు. వాటికి ఇంట్రెస్ట్‌లు కడుతున్నాం. ఈ రకంగా చాలా విషయాలు మాట్లాడుతున్నారు. హ్మ్. సరే అది వాళ్ళ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్, వాళ్ళ తలకాయ నొప్పి అనుకుందాం. హ్మ్. కానీ వాళ్ళు మిస్ వరల్డ్ ఏం అవసరం? నీకు డబ్బు లేదు, బడ్జెట్ లేవు. మినిమమ్ గ్యారంటీ మీరు ఇవ్వట్లేదు ప్రజలకి. అంటే హ్మ్. రాష్ట్ర అభివృద్ధి పెరుగుతదేమో అని చెప్పేసని మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించారనుకోవచ్చా మనం? అదే ఏ అభివృద్ధి జరుగుతుందని వాళ్ళు ఆశిస్తున్నారో గానీ, ఎవరి అభివృద్ధి జరుగుతుందని వాళ్ళు కోరుకుంటున్నారో గానీ, మిస్ వరల్డ్ అనేది కార్పొరేట్‌ల కోసం. నేను గత 3 నెలలుగా చెప్తున్నాం. ఏ యుద్ధమైన, ఆపరేషన్ కగార్ అయినా, ఆపరేషన్ సింధూర్ అయినా, మిస్ వరల్డ్ షోకేస్ అయినా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా కార్పొరేట్‌ల కోసమే. మార్కెట్‌ల విస్తరణ కోసమే. వనరులపై పెత్తనం కోసమే. యుద్ధాలన్నీ వనరులపై పెత్తనం కోసం సాగితే, ఈ మిస్ వరల్డ్ కాంటెస్ట్ ఇది కూడా పోటీయే. ఇది కూడా అందం అందం పేరుతో యుద్ధం. ఎవరు కిరీటం దక్కించుకుంటారు అని యుద్ధం చేసుకుంటారు. లేదా పోటీ పడతారు. రైట్. కానీ ఇవన్నిటి వెనుక ఈ అందాల పోటీలు, ఆళ్ళు పెట్టే కిరీటాల వెనుక ప్రపంచ చరిత్ర చూసినా కూడా ఇవన్నీ కూడా కాస్మెటిక్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కాంపిటీషన్స్. వీళ్ళు ప్రొడక్ట్స్‌ని అమ్ముకోవడమే కాదు, వీళ్ళకి స్పాన్సర్స్ వాళ్ళే ఉంటారు. ఖచ్చితంగా మిస్ వరల్డ్ కాంటెస్ట్‌లో బ్యూటిఫుల్ హెయిర్ అని, హ్మ్. స్కిన్ అని ఇట్లా హ్మ్. థీమ్స్ ఉంటాయి. హ్మ్. హ్మ్. స్ట్రక్చర్ అని రకరకాలు. దాంట్లో స్త్రీల శరీరాలకి కొలతలు విధించడం ఒకటే కాదు, అనేక అంశాలు దీంట్లో బ్యూటీ అనే దృక్కోణం నుంచి తీసుకొస్తారు. ఇవాళ చాలామంది మహిళలు బ్యూటీ కోసం తాపత్రయపడుతున్నారా? లేదా వాళ్ళకి మినిమమ్ చదువు, భద్రత, ఉపాధి, ఉద్యోగాలు ఇవి అవసరమా? పాలకులుగా వీళ్ళకి బాధ్యత ఉండాలి గదా! హ్మ్. వ్యక్తి బలహీనతలకు గురవ్వచ్చు. వ్యక్తి అనేక లోపాలకి లేదా నష్టాలకి సిద్ధపడొచ్చు. ఏదైనా వాళ్ళు నిర్ణయం తీసుకుంటే. కానీ పాలకులకైతే బాధ్యత ఉండాలి కదా! వీళ్ళే కార్పొరేట్‌లు అవుతారా? లేతే ఎందుకు నిర్వహించాలి? తెలంగాణ ప్రభుత్వానికి ఏం అవసరం? తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడైనా ప్రజల గురించి ఆలోచించిందా? మరి మహిళల గురించా? ప్రజాపాలన అన్నప్పుడు, హ్మ్. భావస్వేచ్ఛ ఉన్నప్పుడు నిన్న మీరు నిరసన వ్యక్తం చేయడంలో తప్పే లేదు. మరి అలాంటప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళి అసలలా పడేయడం ఏంటి? సరే నేను వ్యాన్‌లలో అక్కడికే వస్తాను. ఒక లేడీ అని కూడా చూడకుండా ఎందుకంత కర్కశంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు? ఎందుకు ప్రవర్తిస్తారంటే పాలకులకి ప్రశ్నించడం ఎప్పుడూ నచ్చదు. హ్మ్. ఏడవ గ్యారంటీ చాలామంది నెటిజన్స్ కూడా అడుగుతున్నారు. ఇదేనా ఏడవ గ్యారంటీ అని. హ్మ్. అంటే 6 గ్యారంటీలు కాదు, నేను ఏడవ గ్యారంటీ ప్రజాస్వామికి స్వేచ్ఛనిస్తాను అన్నాడు. ఇదేనా స్వేచ్ఛ అంటే? హ్మ్. అంటే వీళ్ళు 10 ఏళ్ళు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఇటువంటి ఎన్నో పోరాటాలు చేశారు. అట్లాగే పోరాటాలు చేస్తున్న మాలాంటి వాళ్ళ పంచన చేరారు.
మేము పోరాడుతుంటే ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేస్తే ఆ ధర్నాల్లోకి వచ్చి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు. మేము రోడ్ల మీదకి వచ్చి రాస్తారోకోలు చేస్తే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి కూర్చున్నారు. మేము ఎన్ని పోరాటాలు చేసాము ఈ 10 ఏళ్లలో, అన్ని పోరాటాల్లో మీ వెంట మేముంటాం, మేమొస్తున్నాం, మేమున్నాం అని మాట్లాడారు. మరి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటాలు చేస్తే ఎట్లా కరెక్ట్ అవుతుంది? మీరు అధికారంలో ఉంటే పోరాటాలు చేస్తే ఎట్లా తప్పవుతుంది? వాళ్ళు గత పాలకులు ప్రజాస్వామిక స్వేచ్ఛను హరించారనే కదా వీళ్ళు 7వ గ్యారంటీ కదా అని తీసుకొచ్చింది. ఎందుకు అవును. తెస్తారు? అంత అవసరం ఏముంది? 7వ గ్యారంటీ అని స్పెసిఫిక్‌గా ఎందుకు మాట్లాడాల్సొచ్చింది? అంటే గత పాలకులు ప్రజాస్వామిక స్వేచ్ఛను ఇవ్వలేదు. మనుషులకు స్వేచ్ఛను ఇవ్వలేదని వాళ్ళ అభిప్రాయం. దాన్ని మేము భర్తీ చేస్తాం అన్నప్పుడు మీరు చేసిందేంటి? 3 నెలలుగా మేము చెప్పాం. అనేక సందర్భాల్లో అనేక రూపాల్లో జిల్లాల్లో మాట్లాడాం. వేదికలు ఏర్పాటు చేసి, అందాల పోటీల వ్యతిరేక వేదిక అనేది ఒకటి ఏర్పాటు చేసి, ఆ వేదిక ఆధ్వర్యంలో ర్యాలీలు చేసాం, మీటింగులు పెట్టాం, వినతి పత్రాలు ఇచ్చాం. అందరి కలెక్టర్లకు ఇచ్చాం. ప్రభుత్వానికి రాలేదా? ఏదో ఒక మంత్రులకు ఇవ్వడం కాదు, అందరి కలెక్టర్లకు ఇచ్చాం. అన్ని జిల్లా కలెక్టర్లకు కూడా మేము వేదిక తరఫున మెమరాండాలు ఇచ్చాం. ప్రజావాణిలో ఇచ్చాం. అట్లాగే అనేక పోరాట రూపాల్లో చెప్పాం. కానీ ఈరోజు కూడా మహిళల ఆకాంక్షలు అందాల పోటీలు కాదు. మీరు వేసిన ఉచిత బస్సుల్లో ప్రయాణించే ఆడవాళ్ళని మీరు కనుక్కోండి. ఏదైనా అనేక సంస్థలు ఏర్పడ్డాయి కదా! మీడియా సర్వేలు చేస్తుంటాయి కదా! మీరు తెలంగాణలో సర్వే చేయండి. ఏ మహిళలైనా అందాల పోటీలు కోరుకుంటారేమో చెప్పండి అని కూడా అన్నాం. కానీ ఏమి చేయకుండా ఒక రకంగా ప్రభుత్వం మేము నిర్ణయించుకున్నాం. దుబాయ్‌కి పోయే అందాల పోటీల వేదికని మేము హైదరాబాద్‌కి తీసుకురావడమే తెలంగాణ ప్రజలు గర్వించాల్సిన విషయంగా వాళ్ళు మాట్లాడారు. ఎవరు మాట్లాడాలి? ఎందుకు గర్వించాలి? అంటే ఉపాధి లేక, ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నందుకు కుటుంబాలు చచ్చిపోతున్నాయి. ఒక తల్లి తన బిడ్డల్ని చంపి తాను చనిపోయింది. అవును. అట్లాంటి ఘటనలు ఎన్నో అయ్యాయి. ఒక జంట తమ పిల్లల్ని చంపి వాళ్ళు చనిపోయారు. అంటే ఉద్యోగ భద్రత లేక, ఉపాధి భద్రత లేక, ఆకలి సమస్యలను ఎదుర్కోలేక ఎంతోమంది కుటుంబాలు చచ్చిపోతుంటే ఈ ఇవాళ మహిళలు భద్రత కరువై హింసకు బలవుతుంటే, అత్యాచారాలకు బలవుతుంటే, ఇన్ని సమస్యలు పక్కన పెట్టి రైతాంగ ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అవేవి పట్టించుకోకుండా ఇవాళ ఎందుకు మీరు అందాల పోటీల కోసం అంత పట్టుబడుతున్నారు? దాన్ని వదిలేయండి అని చెప్పినా కూడా వాళ్ళు వినిపించుకోలేదు. ఇక చివరిగా మాకు కూడా వాళ్ళు ప్రారంభంలోకి వాళ్ళు వెళ్ళారు. మా నిరసన వ్యక్తం చేస్తామని మేము ప్రకటిస్తూనే వచ్చాం. అందులో భాగంగానే నిన్న నిరసన వ్యక్తం చేశాం. నిరసన మేము గ్రూపులుగా వచ్చాం. చాలామంది 100 మంది దాకా అరెస్ట్ అయ్యాం. వచ్చిన వాళ్ళని వచ్చినట్లు బ్రూటల్‌గా లాగేశారు. గతంలో ఎన్నో నిరసన ప్రదర్శనలు జరిగాయి. మీడియా అక్కడ ఉంది. మాట్లాడడానికి కూడా అవకాశం ఇలా. మొత్తం మైకులు వాళ్ళొచ్చి ఇట్లా మాట్లాడమని కోరితే మొత్తం మహిళా కానిస్టేబుల్స్ మీద పడి ఇట్లా ఒత్తేసారు. మాట్లాడొద్దు. నిన్న గతంలో ఎప్పుడు ఎంతో కొంచెమైనా మాట్లాడేవాళ్ళు. మీరు లగచర్ల వెళ్ళినప్పుడు కూడా గట్టిగానే మాట్లాడారు. లగచర్లలో మాట్లాడాం. లగచర్ల వెళ్ళినప్పుడు కూడా ఇదే చేశారు. అంటే ఈ ప్రభుత్వం అంటే గత ప్రభుత్వాల గురించి మాట్లాడి మీరేం చేస్తున్నారు? లగచర్ల వెళ్ళినా అదే చేశారు. నిన్న వెళ్ళినా అంటే ఏమనుకున్నారు? మేము ఎక్కడ ప్రొటెస్ట్ చేసినా మీరు నిరసన వ్యక్తం చేస్తున్నారంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు మాతో కలిసి మాట్లాడలేదా? పని చేయలేదా? మాతో కలిసి పోరాటాల్లో పాల్గొనలేదా? ఈరోజు ఎందుకు మా 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 నిరసన వ్యక్తం చేసే అవకాశం మాకు ఇవ్వట్లేదు? నిరసన వ్యక్తం చేయడం ఎందుకు నేరం అవుతుంది? నిన్న చూడండి, అమ్మాయిల్ని ఒక్కొక్కళ్ళని ఎట్లా తాళ్ళు పట్టుకొని తోసేశారు. ఇవాళ ఎస్ఓటి వాళ్ళు చాలా బ్రూటల్‌గా నిన్న ప్రవర్తించారు. అసలు మాట్లాడడం కూడా అంటే మాట్లాడడం కూడా నేరం అనమాట. ఎత్తేయండి తోసేయండి. లోకల్ పోలీస్ కూడా ఉన్నారు. మీడియా అక్కడ వాళ్ళు అడుగుతున్నారు. మేము ఒక నిమిషం తీసుకుంటాము అని మీడియా వాళ్ళు అడుగుతుంటే వాళ్ళని ఒకవైపు తోసేస్తున్నారు, మమ్మల్ని ఒకవైపు తోసేస్తున్నారు. అంటే మీరు 140 దేశాలన్నారు, 116 దేశాలొచ్చాయి. ఇప్పుడు 116 దేశాల అందగత్తెల లోపల క్యాట్ వాకులు చేస్తూ ప్రారంభాలు చేసుకుంటూ వాళ్ళేదో ఎంజాయ్ చేస్తుంటే బయట ఉండి మాకేమన్నా అవసరమా? మేము మాట్లాడుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం తో. ఇప్పుడు అలాంటి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము పోరాడి సాధించుకున్న రాష్ట్ర ప్రభుత్వం. మేము పోరాడి సాధించుకున్న రాష్ట్రం. రేవంత్ పోరాడలేదు. రేవంత్ రెడ్డికి ఏం భాగం లేదు. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మా భాగస్వామ్యం ఉంది. మేము నిన్న పాల్గొన్న అన్ని మహిళా సంఘాల, ప్రజా సంఘాల
విద్యార్థి సంఘాల, యువజన సంఘాల భాగస్వామ్యం ఉంది. మేమందరం పోరాడితేనే ఈ తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. తెలంగాణ ప్రజల కలలు సాకారమైనయి. రాష్ట్రం ఏర్పడినాకే నీకు తెలంగాణ ముఖ్యమంత్రిగా అవకాశం దక్కింది. ఈ రాష్ట్ర సాధనలో భాగస్వామ్యం లేని రేవంత్ రెడ్డి కనీసం మేమెందుకు నిరసన వ్యక్తం చేస్తాము, చేయాలనుకుంటున్నాము కూడా వినే పరిస్థితి లేదు. మాతో ఆయన మాట్లాడలేదు, చర్చలు జరపలేదు. మేము కబుర్లు పంపించాం. కనీసం మాకు అవకాశం ఇవ్వలేదు. మేమేం చెప్పాలనుకుంటున్నాం ఆయన వినలేదు. నిన్నటికి నిన్న చూసుకుంటే నిరసన మా హక్కు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న మహిళలుగా ఇంత డబ్బులు ఖర్చు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో మిస్ వరల్డ్ అవసరం లేదని మేము భావించాం. దాన్ని మేము తెలియజేస్తూ వచ్చాం. మహిళా కమిషన్ కూడా ఇచ్చాం. వాళ్ళు ఖాతరు చేయలేదు. ఏ రాష్ట్ర సాధనలో మహిళల పోరాటాలు ఉన్నాయో, మహిళల త్యాగాలు ఉన్నాయో, తల్లుల గర్భశోకాలతో, బిడ్డల త్యాగాలతో తెలంగాణ ఏర్పడింది. 1200 బిడ్డల త్యాగాల్లో వాళ్ళ తల్లులు ఉన్నారు. తల్లుల ఆకాంక్షలు ఉన్నాయి, మహిళల ఆకాంక్షలు ఉన్నాయి. పట్నం రోడ్ల మీద పొయ్యి పెడదామంటే మహిళలు ఉన్నారు. పల్లెలన్నీ పట్టాలెక్కాలంటే పట్టాల మీద పెంటున్నా, రాళ్ళున్నా, రప్పలున్నా కూర్చుని వంటలు చేసుకుని తిని పడుకున్నారు. అందులో మహిళలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. మిలియన్ మార్చ్ అన్నా, సాగర్ హారం అన్నా, లేకపోతే సకల జనుల సమ్మె అన్నా, సహాయ నిరాకరణ అన్నా అన్నిట్లో మహిళలు ఉన్నారు. మహిళల ఆకాంక్షలు నువ్వు ఎందుకు ఖాతరు చేయవు? వాళ్ళ సింగరేణి బొగ్గు పిల్ల బయటికి వెళ్ళలేదు అంటే 3 నెలలు జీతాలు లేకపోయినా ఆ తల్లులు బిడ్డలు సహకరించారు కాబట్టి ఆ కుటుంబాలు పాల్గొనగలిగినాయి. ఒక 3 నెలల పాటు ఆర్టీసీ పై ఇట్లా తిరగలేదు. ప్రతి గ్రామంలో సహకరించారు ప్రజలు. మా ఊరికి ఆర్టీసీ బస్సు ఒక రోజు రావాల్సిన బస్సు ఒక రోజు రాకపోతే తెల్లారి అద్దాలు పగులుతాయి, నిన్నెందుకు రాలేదని. కానీ 3 నెలల పాటు బస్సు రాకపోయినా ప్రతి గ్రామంలో సహకరించారు. ఆ సహాయ నిరాకరణలో ఎంఆర్ఓ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసులు, పంచాయతీరాజు, ఇంజనీరింగ్ ఆఫీసులు, పవర్ రాకపోతే ఇవాళ తెలంగాణ అంతా బోరుబాయిల వ్యవసాయం. కరెంటు రాకపోతే తెల్లారిపోయి కరెంట్ ఆఫీసుల్లో పగలగొడతారు, లేదా ఏఈలని రూముల్లో పడేసి తలుపులు వేసి తాళాలు వేస్తారు. అంత అగ్రెషన్ ఉంటుంది రైతులకు కానీ. ఎందుకంటే కరెంటే వాళ్ళకి ముఖ్యం. అట్లా నీళ్లు లేకపోయినా అన్ని సందర్భాల్లో రియాక్ట్ అయిన తెలంగాణ ప్రజానీకం సహాయ నిరాకరణ సమయంలో ఏ ఆఫీసులో కూడా పని ఎందుకు జరగలేదని అడగల. కరెంట్ ఆఫీస్ కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, ప్రతి కార్యాలయంలో కూడా మాకు బర్త్ సర్టిఫికెట్లు ఎందుకు ఇవ్వలేదు, డెత్ సర్టిఫికెట్లు ఎందుకు ఇవ్వలేదు అంటే సకల జనుల సమ్మె అంటే ఓన్లీ ఉద్యోగాలు చేసిన సమ్మె కాదు, మొత్తం ప్రజలందరూ పాల్గొన్నారు. మరి ఇంతమంది ప్రజల భాగస్వామ్యంతో, ఇంతమంది ప్రజల ఆకాంక్షతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు అందులో భాగమైన మేము మాట్లాడుతున్నాం. మాకు అవసరం లేదు, ఇది మా డిమాండ్స్, ఇది అవసరం లేదని ఎందుకు ఖాతరు చేయరు? అందుకే మేము నిరసన వ్యక్తం చేస్తాం. అయితే నిరసన వ్యక్తం చేయడం నేరమా? అసలు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వరా? నిన్న ఎట్లా తీసుకెళ్లారు? మొయినాబాద్ ఒక బ్యాచ్ని, ఒక బ్యాచ్ని రాజేంద్ర నగర్, ఒక బ్యాచ్ని గచ్చిబౌలి, ఒక బ్యాచ్ని నార్సింగ్, ఇట్లా ఒక్కొక్కళ్ళని దూరంగా తీసుకెళ్లారు. అసలు అందరికీ గాయాలే. మొత్తం గీతలు, అందరికీ చాలామంది ఆడపిల్లలకి బ్లడ్ వచ్చింది, చాలామందికి గాయాలు. అసలు ఎవరు తోసేస్తున్నారో, ఎవరు తొక్కేస్తున్నారో, ఎట్లా విసిరేసారు చూసారు కదా మీరు. మా ఏజెంట్ ఇన్నాళ్ళ ఉద్యమంలో, ఇన్నేళ్ళ జీవితంలో మమ్మల్ని ఆ రకంగా ఇసిరేస్తుంటే ఏమన్నా మానవత్వం ఉంది ఈ పాలకులకి? పిల్లలు చాలామంది ఇప్పటికీ కూడా లేవకుండా ఉన్నారు. తెల్లారి ఇప్పటికి 20 గంటలు అయింది. ఇప్పుడు మాట్లాడితే కూడా చాలా గాయాలు ఉన్నాయని చెప్తున్నారు. అంటే ప్రభుత్వంకి అంత అవసరం ఏంటి? పోలీసులు కూడా కనీసం మాట్లాడడమే నేరం అన్నట్లుగా మీడియాతో కూడా మాట్లాడనివ్వకుండా, అట్లాగే కనీసం ఇప్పటికైనా నిన్న మీరు ఎందుకు నిరసన వ్యక్తం చేశారు అంటే ఈ ప్రభుత్వాలకి ప్రజా సంఘాలతో మాట్లాడే బాధ్యత లేదా? ఎందుకు మీరు నిరసన వ్యక్తం చేశారు? మీకున్న అభ్యంతరం ఏంటని ఇప్పటివరకు గవర్నమెంట్ తరఫు నుంచి ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు. అంటే ఎవరు వచ్చినా అదే నమూనా. ఇప్పుడు మహిళా కమిషన్ చైర్మన్‌కి కంప్లెయింట్ చేశామన్నారు. అసలు ఏమైనా వాళ్ళు రెస్పాండ్ అయ్యారా? ఏం అవ్వలేదు. ఏమయ్యారు? ఇవాళ మా మీద జరిగిన దాడికి ఏమి రెస్పాన్స్ అవుతుందో అడుగుతాం. మా మీద నిన్న చేసినటువంటి ఎప్పుడు వెళ్ళిపోతున్నారు మరి? ఇంకా ఏమీ అనుకోలేదు మేము కార్యాచరణ. ఖచ్చితంగా నిన్నటితోటి అయిపోలేదు. అయితే నిన్న మిస్ వరల్డ్ పోటీలు ఏవైతే ఉన్నాయో అక్కడ అందరికీ పాసెస్ పెట్టి పెద్ద ఎత్తున చేశారు. ఆ పోటీల్లో కొంతమంది మంత్రులు, అందులో సీఎం వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళు అక్కడ అందాలు ఆ రకంగా ఆరబోస్తుంటే ఒక సీఎం స్థాయిలో ఉండి ఆయన అలా చూడొచ్చా అసలు?
అది ఆయన విజ్ఞతకి సంబంధించిన విషయం. నేనది మాట్లాడను. మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించడం ఇన్ ప్రిన్సిపల్ మేము వ్యవహరిస్తున్నాం. వ్యతిరేకిస్తున్నాం. ఇన్ ప్రిన్సిపల్ మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి. ప్రభుత్వం ఏ పార్టీ అయినా కావచ్చు. ప్రజల ఓట్లతో అధికారంలోకొచ్చారు. కానీ ఆ ప్రజలు పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకే ప్రధానమైనటువంటి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. కానీ ప్రాధాన్యత దేనికివ్వాలి అనేది లేకుండా, సోయి స్పృహ లేకుండా, తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి అంటే కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధిగా భావించడం. అట్లాగే తెలంగాణలో ఉండే డెవలప్‌మెంట్ అంటే ఫార్మాసిటీ కావచ్చు, ఏదైనా కావచ్చు. తమ కుటుంబ పాలన, తమ కుటుంబంలో ఉండే కొంతమంది లగచర్లలో షో రేవంత్ రెడ్డి గారి తమ్ముడు చేశాడు మొత్తం. తిరుపతి రెడ్డి పెద్ద కాన్వాయ్‌లు ఏసుకొని రావడం, అందరిని బెదిరించడం. జనం ఎందుకు లగచర్లలో తిరగబడ్డారు అంటే అంత గూండాయిజం వాళ్ళ మీద చేశారు. అంత దాదాగిరి చేశారు. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా అదే నమూనా. అభివృద్ధి నమూనా. అదే అభివృద్ధి అంటారు. ఏది అభివృద్ధి? అభివృద్ధి అంటే ప్రజల భాగస్వామ్యం చేస్తే అది అభివృద్ధి. ప్రజలు కోరుకునేది చేస్తే అభివృద్ధి. ఒకప్పుడు చాలా ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్స్ చూసాం. బీహెచ్ఎల్, ప్రాగా టూల్స్, ఈసీఐఎల్, హెచ్ఎంటీ, ఐడీపీఎల్ ఇట్లా చెప్పుకుంటూ పోతే బాచుపల్లి దగ్గర. మొత్తం హైదరాబాద్ చుట్టూ చాలా పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. వాటన్నిటికి ప్రజలు భూములు ఇచ్చారు. వాటన్నిట్లల్లో స్థానిక ప్రజలకు ఉద్యోగాలు వచ్చాయి. అవి అభివృద్ధి అంటే. అంటే ప్రజలని భాగస్వామ్యం చేస్తే అది అభివృద్ధి అంటారు. ప్రజలు కేంద్రంగా జరిగేది అభివృద్ధి అంటారు. కానీ ఎవరో గుప్పెడు మంది వ్యక్తుల కోసం జరిగేది అభివృద్ధి కాదు. అభివృద్ధి పేరుతో, అభివృద్ధి ముసుగులో వీళ్ళ మీద దాడి చేస్తున్నారు. అట్లాగే ఈ మిస్ వరల్డ్ పోటీల్లో కూడా ప్రపంచంలో చరిత్రలోనే 50లో ప్రారంభం, 51లో ప్రారంభమైన మిస్ వరల్డ్ చరిత్ర అంతా కూడా కాస్మెటిక్స్ వ్యాపారం కోసం, మార్కెట్ కోసం కేంద్రీకరించారు. దానికి ఒక ఉదాహరణ చెప్పాలంటే ఫస్ట్ మిస్ వరల్డ్‌గా మొదటి భారతీయ మహిళ మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న ఆవిడ డాక్టర్ రీటా ఫారియా. ఆమె 1966లో ఆమెకొచ్చింది. కానీ రీటా ఫారియా కిరీటం పెట్టిన కొన్ని రోజులకే ఆమెను వియత్నాంలో యుద్ధం చేస్తున్న అమెరికన్ సైన్యాన్ని ఎంటర్టైన్ చేయమని అడిగితే, అప్పటికి వియత్నాం యుద్ధాన్ని భారత ప్రభుత్వం కూడా వ్యతిరేకిస్తుంది. వియత్నాం మీద జరిగిన దాడిని. నేను వెళ్ళను, అసలు అదే అధర్మ యుద్ధం, అన్యాయమైన యుద్ధం, నేను వెళ్ళను అని ఆమె ఆమె కిరీటాన్ని గుంజుకున్నారు. ఆమె కూడా కిరీటాన్ని ధిక్కరించి, తిరస్కరించి అవసరం లేదు, నేను మీరు చెప్పిన పనులు చేయను, అమెరికన్ ఆర్మీని నేను ఎంటర్ చేసే ఆ ఎంటర్టైన్మెంట్ నేను చేయను అని వెళ్ళిపోయింది ఆవిడ. ఆ తర్వాత మనకి న్యూ ఎకనామిక్ పాలసీ స్టార్ట్ అయ్యాక ఒకే సంవత్సరం మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ మనకొచ్చాయి. ఐశ్వర్య రాయ్, సుస్మితా సేన్‌లకి ఒకే సంవత్సరం ఇవ్వడం. దానికి కారణం ఏంటి అంటే న్యూ ఎకనామిక్ పాలసీస్. అంటే గేట్లు బార్లా తెరిచారు భారత పాలకులు. రండి, రండి దోచుకోండి, అమ్ముకోండి, మా మార్కెట్ గుంజుకోండి, మా మార్కెట్‌ని ఆక్రమించండి అని గేట్లు బార్లా తెరిచారు భారత పాలకులు. ఇక మేమెక్కడ వెనకబడిపోతామో, సో ఇండియన్ మార్కెట్‌ని క్యాప్చర్ చేయాలి. ఆ రోజు 120 క్రోర్స్ 1991. ఇవాళ 140 కోట్లు మనం. ఆ రోజు 120 కోట్లు. సో 120 కోట్ల మార్కెట్‌ని ఎక్కడ చేజెక్కించుకోవాలి, ఎట్లా చేజెక్కించుకోవాలి, ఎక్కడ వదులుకోవాల్సి వస్తుందో అని చెప్పి అర్జెంటుగా భారతీయ మహిళలను అందగత్తెలుగా గుర్తించేశారు. మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ కిరీటాలు పెట్టారు. ఇక వరుసగా మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్ టు మనం మానుషి చిల్లర్ వరకు ఇచ్చారు. మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ నుంచి ఆమె అజిత్ సంధు వరకు ఇచ్చారు. అంటే నేనేమంటున్నా అంటే మార్కెట్ల విస్తరణ ఎక్కడ అవసరమైందో అందం అక్కడ తేలింది. అందాన్ని అక్కడ గుర్తించారు, కిరీటాలు పెట్టారు. ఇది ప్రపంచంలో అనేక దేశాల చరిత్ర. వెనిజులాలో బాగా ఫామ్‌లో ఉన్నప్పుడు వెనిజులా గవర్నమెంట్, అక్కడ ఆయిల్ ఇండస్ట్రీ బాగా ఉన్నప్పుడు, వాళ్ళు బాగా మంచి రిచ్‌లో ఆ కంట్రీ ఉన్నప్పుడు, బాగా బతికిన రోజుల్లో వరుసగా వెనిజులా అందాల రాణులను ఉత్పత్తి చేసే దేశంగా మారిపోయింది. అంటే వరుసగా అందాల రాణుల కిరీటాలు వెనిజులా మహిళలకు పెట్టారు. ఆఫ్రికాలో వలస పాలకులు బాగా రైజ్ అవుతున్న టైంలో వరుసగా ఆఫ్రికన్ కంట్రీస్ లైక్ జమైకా కావచ్చు, టాంజానియా కావచ్చు, అన్ని దేశాల్లో పెట్టారు. అట్లాగే కొన్ని దేశాలు మినహా, అంటే అలౌ చేయని దేశాలు మినహా దాదాపు 140, 150 దేశాలకి
మార్కెట్‌లకి ఎక్కడ అవసరం అవుతుందో అక్కడ ఎవడైనా మార్కెట్‌కి నేను అలౌ చేయనంటాడు. లైక్ చైనా. పొమ్మనండి, పెట్టమనండి కిరీటం ఎవరికైనా పెడతారా? సరే ఫ్రాన్స్ ప్రపంచ ఫ్యాషన్ రాజధాని ఫ్రాన్స్. మరి అక్కడెందుకు పెట్టరు? అంటే అది ఫ్యాషన్ రాజధాని. కొత్తగా వెళ్ళిపోయి మార్కెట్ చేసుకోవడానికి అక్కడేం లేదు. కాబట్టి ఇంగ్లాండ్‌లోనో, ఫ్రాన్స్‌లోనో వీళ్ళకి అందాల రాణులు దొరకలేదా? వాళ్ళెవరు కంటెస్ట్ చేయట్లేదా? కానీ ఎందుకు కిరీటాలు పెట్టట్లా? ఫ్యాషన్ రాజధాని కదా! ప్యారిస్ అనేది. అక్కడ ఒక్క అందగత్తె కూడా ప్యారిస్‌లో దొరకలేదా వీళ్ళకి? ఇన్నేళ్లలో. ఇన్నేళ్ల మిస్ వరల్డ్ స్టార్ట్ అయిన నుంచి, మిస్ యూనివర్స్ స్టార్ట్ అయిన నుంచి ఎందుకు ఫ్రాన్స్‌లో పెట్టలేదు? ఎందుకు ఇంగ్లాండ్‌లో పెట్టలేదు? అంటే ఎక్కడ మార్కెట్ పీక్ స్టేజ్‌లో ఉందో మీరు అక్కడ కిరీటాలు పెట్టి వేస్ట్ చేయరు. ఎక్కడ అప్‌కమింగ్ కంట్రీస్ ఉంటాయో, ఎక్కడ అభివృద్ధి చెందుతున్న దేశాలుంటాయో, చెందడానికి అవకాశం ఉన్న దేశాలుంటాయో అక్కడ పెడతారు. ఆఫ్రికన్ కంట్రీస్‌లో గూడా వలస పాలన ఎక్కడ సాగింది, ఎక్కడ మార్కెట్‌కి అవకాశం ఉందో అక్కడ పెడతారు. ఇథియోపియాలో పెట్టమనండి ఎందుకు పెట్టరు? అదే నల్ల జాతి మహిళలు మీకు కాస్మెటిక్స్ వాడుతున్నటువంటి చోట మీరు బ్యూటీని ఐడెంటిఫై చేశారు. మరి ఇథియోపియాలో పెట్టొచ్చు కదా! అక్కడ దొరకలేదా ఎవరు? అంటే ఏ ఏ రకంగా చూసినా కూడా మార్కెట్‌కి, కిరీటాలకి ఉన్న లంకేంటి, సంబంధం ఏంటో మనకు అర్థమవుతుంది. ఇట్లా అనేక కోణాల్లో సామ్రాజ్యవాద మార్కెట్‌ల పంపిణీలో భాగం, మార్కెట్‌ల విస్తరణలో భాగమే ఇది. ఈ అందాల పోటీలు. ఖచ్చితంగా సామ్రాజ్యవాద విషయ సంస్కృతిని సమాజానికి లేదా ఆయా సివిల్ సొసైటీస్‌లో వీళ్ళు ఎలా ఎంటర్ కావాలి, ఎట్లా వాడుకోవాలి అనే దానికి రకరకాల థీమ్స్‌ని రూపొందించుకుంటున్నారు. కానీ ఇక్కడ భారత పాలక వర్గాలు ఎందుకు అలౌ చేస్తున్నాయి? గత సంవత్సరం 71వ ఎడిషన్ ముంబైలో జరిగింది. భారతదేశంలో ఆర్ఎస్ఎస్ రాజధాని మహారాష్ట్రలో ఉంటుంది. నాగ్పూర్‌లో. బీజేపీ అంతకుముందు శివసేన, ఇప్పుడు బీజేపీ అక్కడ అధికారంలో ఉంటాయి. 77వ ఎడిషన్ ముంబైలో జరిగింది. చిన్న ప్రొటెస్ట్ లేదు. ఇప్పుడు 72వ ఎడిషన్ హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వమే జరుపుతుంది. చిన్న ప్రొటెస్ట్ లేదు. భారతీయ సంస్కృతి తెల్లారి లేస్తే భారతీయ సంస్కృతి ప్రతికట్ట అని మాట్లాడే ఎవ్వరు కూడా బీజేపీ, ఆర్ఎస్ఎస్, శివసేన, బజరంగ్ దళ్, వీహెచ్‌పీ, స్వదేశీ జాగరణ మంచ్ ఎవ్వరు కూడా ఈ మిస్ వరల్డ్ పోటీలు భారతీయ మహిళలకు అవసరం లేదు. భారతీయ స్త్రీలు కోరుకున్నవి కావు. భారతీయ సంస్కృతిలో భాగం అసలే కాదు. అంటే ఈ పరంగా చూసుకుంటే ఒక పక్క నుంచి మూవీస్‌లో అంటే ఆ విధంగా చూస్తే ఫస్ట్ మూవీస్‌లో ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. మరో పక్కన ముంబైలో కూడా ఈ విధమైన ఫ్యాషన్ కల్చర్ అది ఎక్కువగా కనబడుతూ ఉంటది మరి. అంటే ఆ టైంలో ఎప్పుడూ ధిక్కరించలేనిది ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలు పెడితే తప్పొచ్చేసిందా? అంటే ఫస్ట్ బ్యాన్ చేయాలంటే ఫస్ట్ అన్ని ఆపాలంటే సినిమాలో ఉన్న వల్గారిటీ ఆపాలని మాట్లాడతారు కదా! అవును. నేను కూడా వ్యక్తి స్వేచ్ఛలో భాగంగా డ్రెస్ డ్రెస్ కల్చర్ కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు అది వ్యక్తి స్వేచ్ఛ. కానీ పాలకులే వీటిని ఎంకరేజ్ చేయడం అంటే అది మార్కెట్ స్వేచ్ఛ లేదా మార్కెట్ పర్పస్. హ్మ్. అంటే వాళ్ళ లక్ష్యం మార్కెట్‌లు అనేది మేము మాట్లాడుతున్నాం. హ్మ్. పాలకులుగా మార్కెట్‌ల మా ప్రజల ఉపాధిని డెవలప్ చేసుకోవడం కోసం వ్యాపారాలను చూస్తే అదొక భాగం. కానీ మార్కెట్‌ల విస్తరణ కోసమే కట్టుబడి అంటే సామ్రాజ్యవాదుల మార్కెట్‌లే బహుళజాతి కంపెనీల ప్రయోజనాలే మాకు ముఖ్యం అన్నట్లుగా పాలకులుంటే అందులో ప్రజలు నష్టపోతే దాన్ని ప్రశ్నిస్తాం. యెస్. మీరన్నది ఆబ్వియస్‌గా రైట్. కార్పొరేట్ సంస్థలే ఎక్కువగా అందాల పోటీలు, మిస్ వరల్డ్ పోటీలు అవి నిర్వహిస్తూ ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఎంకరేజ్ చేయడం వల్ల వీళ్ళకేమి అంటే రెవెన్యూ వస్తదని అనుకుంటున్నారు? అసలు వచ్చే అవకాశం లేదు. అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ అనుభవాలు తీసుకోవచ్చు కదా! హ్మ్. అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ మేము మిస్ వరల్డ్ పోటీలని పెట్టి మేము నష్టపోయాం ఇన్ని కోట్లని ప్రకటించింది కదా హ్మ్. హ్మ్. గతంలో. హ్మ్. మరి ఈరోజు కొత్తగా వీళ్ళకేం లాభాలొస్తాయి? అంటే నేనేమంటున్నా అంటే అసలు కార్పొరేట్ అవతారం ఒక గవర్నమెంట్ అంటే ఎందుకెత్తాలి? ఇది రాష్ట్రం కోసం చేస్తుందా? వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం లేకపోతే సొంత ఖచ్చితంగా వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలే ఉంటాయి. అంటే నేనొకటే అడుగుతున్నాను. వీళ్ళొక బ్రోకరేజ్ జేయడానికో, కార్పొరేట్ అవతారం ఎత్తడానికో వీళ్ళకి అధికారం ఇచ్చింది. చెప్పాల్సింది. మేము అధికారంలోకొస్తే వాళ్ళు ఈ కార్ రేస్ పెట్టారు. మేము మిస్ వరల్డ్ పెడతాం. లేకపోతే మేము బ్యూటీ కాంటెస్ట్‌లు పెడతాం. మేము ఇంకోటి చేస్తాం. ఇవే చెప్పాల్సింది. మీకు ఓట్లు ఎట్లా ఏసేవాళ్ళో తెలిసేది జనాలు. ఇవాళ ఎవరిని పట్టించుకోకుండా అంత బేఖాతరంటూ చేయడానికి అసలు ప్రభుత్వం చేయాల్సిన పనా మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడం? అంటే ఎక్కడైనా బహుళజాతి కంపెనీలు తమ ప్రయోజనాలే చూసుకుంటే, తమ మార్కెట్‌లే చూసుకుంటే, దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తాం? మేము మాట్లాడతాం. ఇవాళ మిస్ పావర్టీలున్నారు.
మిస్ అన్ఎడ్యుకేషన్ ఉంది, మిస్ ఇల్ హెల్త్ ఉంది, మిస్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఉంది, ఇట్లా చెప్పుకోవాలంటే మిస్ రేప్ విక్టిమ్ ఉంది, మిస్ సెక్షువల్ హెరాస్మెంట్ విక్టిమ్ ఉంది. చాలామంది మిస్సులు కనపడతారు చూడమని మేము అంటున్నాం. ఇవన్నిటికన్నా ముఖ్యమైనది అది కాదు. అది ఇప్పుడు ఒక దేశానికి ఒక 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 అందగత్తె ఇక్కడికి వస్తుంది. ఏంటి ఒరుగుతుంది మనకి అంటే ఓ 116 దేశాల అందగత్తెలు వచ్చి ఇక్కడ తిరుగుతారు. అంటే రాక రాక అధికారంలోకి వచ్చారు కాబట్టి కొంచెం ఉన్నప్పుడే అన్ని అందాలు చూడాలి, అన్ని రకాలుగా ఎంజాయ్ చేయాలి అన్నది ఎక్కువగా కనపడుతుంది నాకైతే ఈ ఉండొచ్చు వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించి. వ్యక్తిగతంగా వాళ్ళకి ఏ రకమైన అంటే వాళ్ళ వ్యక్తిగత విషయాలు వచ్చి ఇది ప్రజల మీద రుద్దుతూ ప్రజల కోసం ఎగ్జాక్ట్లీ చేస్తున్నామంటే దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ రైట్ టు టేక్ కదా. ఎగ్జాక్ట్లీ మేమనేది అదే. ఉమ్. మీరు మీకు వ్యక్తిగతమైతే మీరు పోయి ఆస్ట్రేలియాలో పోయి క్యాసినోలకు వెళ్ళండి, అమెరికాలో ఏవో ఉంటాయి కదా రకరకాల క్యాసినో ఏవో అంటారు, ఎంజాయ్ చేయండి మీ భార్య పిల్లల్ని తీసుకెళ్ళి, మీ వ్యక్తిగత జీవితం. కానీ మీరు పాలకులుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజల ఆకాంక్షలకే పెద్దపీట వేయాలి. ప్రజలుగా మేము కోరుకుంటాం, మహిళలుగా మేము ఇది కోరుకుంటున్నాం. మీరు వినే పరిస్థితి లేదు, మాట్లాడే పరిస్థితి లేదు, స్పందన లేదు, దానికి సమాధానం లేదు. ఖచ్చితంగా మార్కెట్ల ప్రయోజనాలే తమవిగా చేసుకుంటున్నారు ఈ పాలకులు. రైట్. ఇంకొకటి అడుగుతాను మేడం. కాంగ్రెస్ ప్రభుత్వం గత 18 నెలల కాలం పాటు పాలనలో ఎక్కడైనా సరే మహిళలకు రెస్పెక్ట్ ఇచ్చినటువంటి అంశం మీకు కనిపించిందా? రెండోది, ఎన్నికల హామీల టైంలో కానీ లేకపోతే ప్రచారంలో కానీ మహిళల్ని అడ్డు పెట్టుకొని వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఈ రోజు మహిళలకి ఏ మాత్రం పెద్దపీట వేసింది? ఏ ప్రభుత్వం అయినా చేస్తున్నది అదే, గత ప్రభుత్వాలు చేస్తున్నది అదే, చేసింది అదే. ఈ ప్రభుత్వం ఇంకా బాధ్యతారహితంగా ఉంది. ఎందుకు ఉంది అని చెప్తున్నామంటే వీళ్ళు హామీలు ఇచ్చి ఎవరిని గుర్తించట్లా, ఎవరిని గౌరవించట్లా. గుర్తించడం అంటే వ్యక్తిగత ప్రయోజనాలు కాదు, ఏదో మాకు పదవులు ఇవ్వమనో, మాకు అధికారం ఇవ్వమనో, లేకపోతే ఇంకా అవార్డులు ఇవ్వమనో, ఈ వ్యక్తిగతమైన ప్రయోజనాల్ని ఆశించే సంఘాలు మావి కావు. మేము కోరుతున్నది ఏంటంటే మహిళల ప్రాతినిధ్యాన్ని గుర్తించండి. మహిళా లోకానికి ప్రతినిధులుగా ఉన్నవాళ్ళు వాళ్ళ సమస్యల్ని మేము రిప్రజెంట్ చేయడానికి కనీసం మాకు అవకాశం ఇవ్వండి. అట్లాగే మహిళల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికల్ని రూపొందించండి. ఆ ప్రణాళికల్ని రూపొందించి వాటికి అనుగుణంగా పని చేయండి అని అడుగుతున్నాం. అది మా హక్కు, బాధ్యత. మేము మీకున్న ఎక్స్పీరియన్స్ కన్నా ఎక్కువ కాలంగా మేమంతా మహిళా సంఘాల్లో పనిచేస్తున్నాం. వీళ్ళకి ఈ కాంగ్రెస్ పార్టీలో మాకన్నా ముందు వాళ్ళు ఉన్నారు, మా సమకాలికులు ఉన్నారు, మా తర్వాత వాళ్ళు ఉన్నారు. కానీ పాలక వర్గంగా, పాలక ప్రభుత్వంగా ఇంతకాలంగా సుదీర్ఘకాలంగా ఉద్యమాలతో ఉన్నటువంటి సంఘాల ప్రతినిధులు ఇందులో ఉన్నారు. మేము ఒక్కళ్ళమే లేం. ప్రగతిశీల మహిళా సంఘమే కాదు, ఐద్వా ఉన్నది, చైతన్య మహిళా సంఘం ఉంది, NFIW ఉంది, ఆల్ ఇండియా మహిళా సాంస్కృతిక సంఘం ఉంది, PDSU, PYL, SFI, ADSO, ఇట్లా AISF, ఇట్లా విద్యార్థి సంఘాలు ఉన్నాయి. ఇంతమంది విద్యార్థి యువజన మహిళా సంఘాలుగా మేము మాట్లాడుతుంటే కనీసం ఒకసారి కూడా చర్చించకుండా నిన్న అంత దారుణంగా, క్రూరంగా అటాక్ చేసి ఈ రకంగా చేశారు, ఆ రకంగా వ్యవహరించారు అంటే ఎందుకింత అహంకారం, ఎందుకింత లెక్కలేనితనం ప్రజల పట్ల? అంటే పాలకులుగా మారిపోయాక మీరు మీ ప్రయారిటీస్ మారిపోతాయి, మీ ఇంట్రెస్ట్లు మారిపోతాయి, మీ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలందరినీ కూడా అటువైపు మళ్ళిస్తారు. ఇది నష్టకరం. ఇవాళ మీరు పబ్బం గడుపుకోవచ్చు, రేపు వీటికి మూల్యం చెల్లించుకోక తప్పదు అనేది కూడా మేము చెప్పదలుచుకున్నాం. మరో పక్కన చూస్తుంటే ఈ సంస్కృతి సాంప్రదాయాలకు బాగా విలువలు ఇచ్చే వాళ్ళు కొంతమంది కొన్ని సంఘాల వాళ్ళు ఉంటారు. ఇప్పుడు RSS అని, బజరంగ్ దళ్ అని, వీళ్ళంతా కూడా ఏమైపోయి ఉంటారంటారు? అదే వాలంటైన్స్ డే మాత్రమే వాళ్ళకి ఎజెండా ఉంది. మిగతా టైంలో మీడియా వాళ్ళు వెళ్ళి అడిగితే మాకు పైనుంచి ఆర్డర్స్, మేము మాట్లాడొద్దు అని చెప్పారట. ఇక్కడ ఉన్న తెలంగాణ చాప్టర్ VHP ఇంకా కొంతమంది. అంటే పైనుంచి వాలంటైన్స్ డే ఒక్కరోజే వీళ్ళని డ్రామాలు ఆడమని చెప్పినట్టున్నారు. ఆ రోజు బస్ స్టాపుల్లో, పార్కుల్లో ఎక్కడ యువతి యువకులు కనపడినా వీళ్ళు పోయి పెళ్ళిళ్ళు చేస్తారు. ఒకవేళ జంటలు బస్ స్టాపుల్లోనో, పార్కుల్లోనో, రోడ్ల మీద కనపడితే మేము అడిగాం, ఒకవేళ వాళ్ళు ప్రేమికులైనా వాళ్ళ పెళ్ళి వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఇటు అటు పెళ్ళి అంటే పిల్లలే చేసుకోరు కదా. అవును. ఇటు అటు పెద్దలు ఉంటారు, కుటుంబాలు ఉంటాయి, పేరెంట్స్, ఎన్నో ఉంటాయి కదా ప్రాసెస్. మీరెందుకు అట్లా చేస్తారు? కాషాయ మూకలు మీరెందుకు అట్లా పోయి వాళ్ళ మీద దాడి చేసి పెళ్ళిళ్ళు చేసేది అంటే అది మన సంస్కృతి కాదు. అదేంటి
వాలంటైన్స్ డే రోజు పార్కుల్లో గిఫ్ట్లు ఇచ్చుకుంటుంది మన సంస్కృతి కాదంటే ఎస్. వాలంటైన్స్ డే, మదర్స్ డే, ఈరోజు మదర్స్ డే ఇవన్నీ కూడా వ్యాపార సంబంధాల్లో భాగంగానే సెలబ్రేట్ అవుతున్నాయి. నిజం చెప్పాలంటే వాళ్ళ మదర్స్ డే, రైట్? సో మదర్స్ డే, ఫాదర్స్ డే, వాలంటైన్స్ డే అన్ని డేలు విదేశీ సంస్కృతిలో భాగమే. అంటే మార్కెట్‌ని పెంచుకోవడానికి తమ రకరకాల వస్తువులు అమ్ముకోవడానికి రకరకాల డేలని తగిలించారు. మరి భారతీయ ప్రజలకి సంస్కృతి ఉంది. బోలెడన్ని పండగలున్నాయి. ఏ పండగలు లేవు వాళ్ళకి. ఉన్న 1, 2 తక్కువ పండగలున్నాయి. వాళ్ళు రకరకాలుగా సెలబ్రేట్ చేసుకుంటారు. మనకెందుకు ఆ దురద? ఏ డేస్ అక్కర్లా. అట్లాగే ఆ డేలతో పాటు అంటే అన్ని మదర్స్ డే, ఫాదర్స్ డేతో పాటు వాలంటైన్స్ డే. సరే దాన్ని రకరకాలుగా చూస్తారు. కానీ ఆ రోజు మీరంత తైతెక్కలాడేవాళ్ళు మరి అంతకన్నా ఘోరం గదా! మిస్ వరల్డ్ పోటీలు. ఇది కూడా విదేశీ సంస్కృతే గదా! విశ్వ సంస్కృతే కదా! అంటే ఎందుకు మీరు వ్యతిరేకించట్లేదు అంటే మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో ఆర్ఎస్ఎస్ పుట్టినప్పటి నుంచి కూడా అది సామ్రాజ్యవాదంతో పేచీ పడలేదు. 1925లో పుట్టినప్పటి నుంచి 100 ఏళ్ళకొచ్చారు. ఎక్కడా కూడా సామ్రాజ్యవాదంతో వాళ్ళు తలపడింది లేదు. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా భారత స్వతంత్రం కోసం పోరాడలేదు. లొంగిపోయారే ఒకళ్ళిద్దరు పొరపాటున అరెస్టులై జైళ్ళల్లో ఉన్న వాళ్ళ తర్వాత క్షమాభిక్షలు కోరి లొంగిపోయారే తప్ప భారత పాలక వర్గాలుగా ఉన్న వాళ్ళన్నా కొంతమంది అంటే కాంగ్రెస్‌లో ఉన్న వాళ్ళైనా కొంతమంది దేశ స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళలో లేరెవరు. అట్లాగే మీరు సినారియో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫినామినా చూడండి. ఎక్కడా కూడా మతాన్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి వర్గాలు పెట్టుబడిదారులతో గానీ, సామ్రాజ్యవాదులతో గానీ ఫైట్ చేసింది లేదు. ఎక్కడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రంప్, ఇలాన్ మస్క్. ఇలాన్ మస్క్, ట్రంప్ కలిసి ఇవాళ అమెరికాలో అనేక మార్పులు తెస్తున్నారు. అబార్షన్ రైట్ తీసేసుకున్నారు రిటర్న్. ఇచ్చినటువంటి అబార్టివ్ రైట్ ఏదేందో అబార్షన్ చేసుకునే హక్కు. అది పోరాడి సాధించుకున్నారు అక్కడ ప్రజలు. కానీ క్రైస్తవం ఒప్పుకోదు. కాబట్టి కట్టర్ క్రిస్టియానిటీ అక్కడ మతంగా మారి ప్రజల్ని శాసిస్తుంది. కాబట్టి అబార్షన్ రైట్స్ తీసేసుకున్నారు. ఇప్పుడు లేవు. అక్కడ ఇలన్ మస్క్ దానికి కేంద్ర బిందువు అవుతాడు. ట్రంప్ అవుతాడు. ఇక్కడ ఆదాని, అంబానీ మరొక ఒక వేదాంతో, ఒక జిందాలో మరొకళ్ళు ఇక్కడ అవుతారు. అంటే ప్రపంచంలో ఏ దేశంలోకి వెళ్ళినా మతం అనేది అది ఇస్లాం అయినా సరే, ఆఫ్ఘనిస్తాన్ అయినా, పాకిస్తాన్ అయినా, గల్ఫ్ కంట్రీస్ అయినా మతంలో స్త్రీల హక్కులు అన్నప్పుడు దాడే జరిగినాయి. అది అది మీరు ఇస్లామిక్ కంట్రీస్‌లోకి వెళ్ళండి. అక్కడ కూడా అదే దాడి జరుగుతుంది. మతము రాజకీయ అధికారం కోసం పాకులాడినప్పుడు అది హక్కుల విషయంలో దాడి చేస్తుంది కానీ మార్కెట్ల విషయంలో రాజీ పడుతుంది. అంటే వాళ్ళు ఏ సంస్కృతి మాట్లాడతారో మతం మాట్లాడే సంస్కృతికి మార్కెట్ విరుద్ధం. కానీ అక్కడ రాజీ పడతారు. కానీ ప్రజల్ని మాత్రం ముఖ్యంగా స్త్రీలను మాత్రం నియంత్రిస్తారు, శాసిస్తారు. ఇది ప్రపంచంలో జరుగుతున్నదే. ఇక్కడ కట్టర్ హిందూ, అక్కడ కట్టర్ క్రిస్టియన్ అంటే మరో చోట కట్టర్ ఇస్లాం. కానీ మతం ఖచ్చితంగా శాసిస్తుంది మహిళల్ని శాసిస్తుంది. దానికి విలువలు పెడతారు, మరొకటి పెడతారు. కానీ అదే మతం మార్కెట్ కాడికి వచ్చేటప్పుడు ఆ స్వేచ్ఛను గుర్తిస్తుంది. ఇక్కడ కూడా అదే. అందుకే సంస్కృతి పరిరక్షకులుగా చెప్పుకుంటున్న భారతీయ సంస్కృతి హిందూ మతం అని చెప్తారు కదా, ఎక్కడ ఫిట్ కాదు. కానీ ఇక్కడ ఎవరికి వాయిస్ ఉండదు, అసలు అబ్జెక్షన్ ఉండదు. అందుకే నిన్న కూడా వస్తారేమో అని ఎదురు చూసాం. మాతో పాటు ఎవరైనా వస్తారేమో, ఎవరు రాలేదు. అసలు పేచీ లేదు, వాళ్ళకి వైరుధ్యం లేదు. అంటే ఖచ్చితంగా మార్కెట్ ప్రయోజనాలు సామ్రాజ్యవాద విష సంస్కృతితో కూడుకున్న ప్రయోజనాలే వీళ్ళ ప్రయోజనాలు తప్ప వేరేవి కావు. అందుకే ఆ రోజు బ్రిటిష్ మహారాణి వస్తే సైనిక వందనం చేసింది ఆర్ఎస్ఎస్. ఈ రోజు కూడా జీ హుజూర్ జో హుకుం అంటారు. నిన్నటికి నిన్న ట్రంప్ చెప్పాడు యుద్ధం ఆగిపోయింది. అంతకుముందు యుద్ధం కావాలి, శాంతి అంటే మా మీద పడ్డారు దేశద్రోహులు. మీరు శాంతి కోరుకుంటారా, శాంతి కావాలా మీకు అని తిట్టి ట్రోలింగ్ చేశారు. శాంతి కోరుకోవడమే నేరమైన చోట ఈ దేశంలో శాంతిని మాత్రమే మాట్లాడాం. ఉగ్రవాదాన్ని కంట్రోల్ చేయొద్దని లేదు, శాంతి కావాలి. యుద్ధం జరిగితే అమాయకులు చనిపోతారు, పిల్లలు చనిపోతారు, హెల్ప్లెస్ పీపుల్ చనిపోతారు, నిస్సహాయాల మీద పడతాయి బాంబులు. యుద్ధం అనేది విధ్వంసాన్ని సృష్టిస్తుంది. ఏ యుద్ధమైనా కార్పొరేట్ల కోసమే,
ఆపరేషన్ కగారైన కార్పొరేట్ల కోసమే ఆపరేషన్ సింధూర్ అయినా, నీటిపై ఆధిపత్యం, వనరులపై ఆధిపత్యం, మార్కెట్లు విస్తరణ ఇదే. లేదా ఆయుధాలు అమ్ముకోవడం. మీరు చూడండి ఏ యుద్ధమైనా మార్కెట్ కోసం కదా. మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం, ఆ తర్వాత WTO, గ్యాట్ ఒప్పందాలు, డంకెల్ ఒప్పందాలు, వరల్డ్ బ్యాంకు కండిషన్స్, శాంక్షన్స్, WTO ఒప్పందాలు, ఇవన్నీ మార్కెట్లు కావా? దానిలో భాగమే కదా ఇవన్నీ. దానికి భిన్నంగా ఉన్నాయా? ఇవి ఆలోచించమంటే చాలామందికి బాధేస్తుంది. మతం 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 అని పిచ్చెక్కించుకుని జనాలు. మరి నిన్న ట్రంప్ చెప్తే దేశభక్తి అంతా ఏమైపోయింది? యుద్ధం ఆవశ్యకత ఏమైపోయింది? అందుకని ఆ రోజైనా ఈ రోజైనా మతోన్మాద పాలకులు సామ్రాజ్యవాద చేతిలో కేలుబొమ్మలు. ఇది నా స్టేట్మెంట్. రైట్. ఆపరేషన్ కాగర్ విషయానికి వస్తే ఏం చెప్తారు? ఎందుకంటే దాదాపు ఎట్లేదన్నా ఒక 30-40 మంది వరకు నక్సలైట్ని ఇప్పటివరకు చంపి ఉంటారు. ఓ పక్క నుంచి 400 మందిని చంపారు ఈ 6 నెలల్లో. 6 నెలల్లో. కానీ మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్లో చూస్తుంటే మొన్న ఒక్క కర్రెగుట్టలోనే 40 మంది 40 మంది చెప్పారు. అది అండ్ ఒక్కరోజు 22 మంది, అందులో 11 మంది మొన్న మహిళలు. రీసెంట్గా కూడా 25 మందికి పైగా హతమార్చినప్పుడు కరీంనగర్ నుంచి ఒకరు అండ్ గోదావరి కని నుంచి కూడా ఒక 2-3 ఉండడం కూడా జరిగింది. అంటే ఇటు తెలంగాణ విషయానికి వస్తే ఎందుకు ప్రభుత్వం మాట్లాడట్లేదు? అంటే నక్సలైట్స్ని దానికి ఒక పద్ధతి ఉంటుంది, అరెస్ట్ చేయాలి, చట్టాన్ని ఎప్పుడు చేతుల్లోకి తీసుకోకూడదు అంటారు కదా. ఇప్పుడు అదే నక్సలైట్లు కొంతమంది మంత్రులుగా చలామణి అవుతున్నారు. ఒకప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆదివాసీ మహిళ అని చెప్పుకుంటున్నారు అండ్ ప్రజల్లో తిరుగుతున్నామని అంటున్నారు. అంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదా? అంటే ఈ రోజు మనం పాలిటిక్స్లోకి వచ్చేసాము, మన దారి మనం చూసుకుంటున్నాం, మన లైఫ్ మనం చూసుకుంటున్నాం, ఇదేనా? మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే వాళ్ళ తరపున ఎవరు మాట్లాడేవారు ఉండరా? అంటే ఎవరికైనా ఒక విలువలు ఉండాల్సిందే. ఏ జాతి నుండి మనం వచ్చాం, ఏ వర్గాల నుంచి మనం వచ్చాం, ఎవరి కోసం మనం రాజకీయ స్పృహని పెంచుకున్నాం, లేదా ఏ వర్గాలతో పని చేయడం కోసం కట్టుబడి నిబద్ధతతో నిజాయితీతో నిలబడాల్సిన అవసరం ఉంది అని ఆలోచించుకుంటే ఎవరైనా కర్రగుట్టలో జరిగిన మారణ హోమాన్ని వ్యతిరేకిస్తారు. ముఖ్యంగా ఈ దేశంలో ఆదివాసీల మీద జరుగుతున్న విధ్వంసాన్ని వ్యతిరేకిస్తారు. అవును. ఉత్తర తెలంగాణలో ఓట్లేసిన ఆదివాసీలు గోండ్లు కానీ, ముఖ్యంగా గోండ్స్ ఆదిలాబాద్, అట్లాగే ఇటు వస్తే కోయలు. నేనేమంటున్నా అంటే ఉత్తర తెలంగాణలో బీజేపీకి ఓట్లేసిన ఆదివాసీలు ఆలోచించాలి. తమ జాతి ప్రజల్ని ఎందుకు హననం చేస్తున్నారు, ఎందుకు అక్కడ మారణ హోమం జరుగుతుంది మధ్య భారతంలో. బస్తర్ టైగర్సే కావచ్చు, BRG దళాలే కావచ్చు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, బార్డర్లలో ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఒక్కడు ఉండడు, వచ్చి ఇక్కడికి వచ్చి రోజు ఊళ్ళల్లో పడి అత్యాచారాలు హత్యలు చేసుకుంటూ పోతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, మధ్య భారతంలో ఒక్క బస్తర్లో తీసుకుంటే దాదాపు 280 అత్యాచారాలు జరిగినాయి మహిళల పైన. ఒట్టి బస్తరే తీసుకుంటాం. సోరీ మనకు రిపోర్ట్ ఇచ్చారు. 280 అత్యాచారాల్లో ఒక్క అత్యాచారం కూడా ఎందుకు FIR కాలా? అంటే అది భారత భూభాగం కదా, అందుకే పోయి ఆడ కర్రగుట్టలో జెండా ఎగరేసారా, జాతీయ జెండా? అంటే అక్కడ అత్యాచారాలు జరిగితే మిలిటరీ ఈ దేశంలో మిలిటరీ చాలా గొప్పది, నిజమే గొప్పది, ప్రాణాలు అర్పిస్తారు, పోరాటాలు చేస్తారు, అదే కదా ఈ దేశ ప్రజలు నమ్మేది. సరే, ఈ దేశ ప్రజలు నేను అడుగుతున్నా, మధ్య భారతంలో ఇదే మిలిటరీ వచ్చి, ఇదే పారామిలిటరీ దళాలు వచ్చి, ఇదే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వచ్చి ఊళ్ళ మీద ఎందుకు పడి అత్యాచారాలు చేస్తున్నారు? ఎందుకు అంత దారుణంగా వ్యవహరిస్తున్నారు? అంటే మావోయిస్టుల ముసుగులో, మావోయిస్టుల పేరుతో, అంటే మావోయిస్టుల సాకుతో ఈ ఈ ఈ రకంగా హక్కుల ఉల్లంఘన జరుగుతుంటే దీన్ని ఎవరు మాట్లాడాలి? ఎందుకు ఒక్క FIR కాదు? అంటే వీళ్ళు భారత భూభాగంలో లేరా ఈ ఆదివాసీలు? అక్కడ ఎవడైనా పోయి రేపులు చేసుకోవచ్చా? ఏమైనా చేయొచ్చా? అక్కడ అడిగేవాళ్ళు ఎవరు లేరా? ఇదే ఆదివాసీ టీంలను పెట్టండి, మీ బీజేపీ ఓట్లేసి గెలిపించిన ప్రాంతాల్లో ప్రజలు వెళ్ళి అక్కడ స్టడీ చేయమనండి, ఎంతమంది మహిళలు అత్యాచారాలకు బలయ్యారో తెలుస్తుంది. ఎంత అన్యాయం అంటే ఈ భూభాగం మీద వాళ్ళు మనుషులే కాదు, వాళ్ళకి అభివృద్ధి అక్కర్లేదు. అదేమంటే మేము అభివృద్ధి చేయడానికే, అంటే వీళ్ళు చేసేది అభివృద్ధి కాదు, వాళ్ళ కాళ్ళ కింద ఖనిజ సంపదని కొల్లగొట్టడానికి, అది కార్పొరేట్లకు అప్పగించడానికి చేస్తున్న యుద్ధం. ఆపరేషన్ కగార్ అంటే ఏంటో తెలుసా? అంతిమ యుద్ధం. ఎవరి కోసం పేరు పెట్టారు? అంతిమ యుద్ధం అని ఎవరు చెప్తారు? ఎలా చెప్తారు? రామ్జీ గోండు, కొమరం భీం, బిర్సా ముండా,
ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎందరో ఆదివాసీలు తమ తమ జాతి ప్రయోజనాల కోసం పోరాడారు. మరి వాళ్ళందరూ కూడా పోరాడినాకే ఒక్కొక్క హక్కు వచ్చింది. 170 అయినా, 5th షెడ్యూల్ అయినా, 6th షెడ్యూల్ అయినా, ఆర్ఓఎఫ్ఆర్ అంటే అటవీ హక్కుల చట్టం అయినా, ఈ చట్టాలన్నీ ఆదివాసీల పోరాటాలతోటే వచ్చాయి కదా! ఈరోజు అంతిమ యుద్ధం అని ఎలా చెప్తారు? ఉన్న చట్టాలు అమలు చేయడం మానేసి అంతిమ యుద్ధం అని ఎవరికి హామీ ఇస్తున్నారంటే కార్పొరేట్లకు హామీ ఇస్తున్నారు. కార్పొరేట్ల కోసం పాలన సాగిస్తున్న చోట కార్పొరేట్లకు నిరంతరం హామీలు ఇవ్వబడతాయి. అందులో భాగమే ఆపరేషన్ కగార్ అంటే అనే పేరు ఖాయం ఇప్పుడున్నటువంటి చేశారు. నక్సలైట్స్ ఎవరైతే ఉన్నారో మాజీ అని చెప్పుకుంటున్నారు చాలా మంది. వాళ్ళలో లొంగిపోయి, జనజీవన స్రవంతిలో కలిసిపోయి, పేర్లు మార్చుకొని ఎవరైతే తిరుగుతూ ఉన్నారో అర్బన్ బ్యాచ్ అంతా గూడా, వాళ్ళకైనా మినిమమ్ రెస్పాండ్ అయ్యే అంటే పద్ధతి అనేది ఉంటదని. ఎందుకంటే చాలా విలువలతో కూడిన ఆహ్, పరంగా బయటకొస్తూ ఉంటారు వీళ్ళంతా. వీళ్ళ విలువలు కానీ, వీళ్ళ వ్యక్తిత్వం కానీ బేసిక్‌గా అంత ఈజీగా ఎవరికీ రావు. ఒక మనిషికి అన్యాయం జరుగుతుందంటే ఎవడన్నా వచ్చి ప్రశ్నిస్తాడనంటే అది బేసిక్‌గా ఒక నక్సలైట్ అనే చెప్పొచ్చు. అలానే ఇప్పుడు నక్సలైట్‌ని ఎంకరేజ్ చేస్తున్నామని కాదు. ఎవడన్నా అంటే ఈ ప్రభుత్వాన్ని గాని, లేకపోతే ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ఎవడన్నా వస్తాడు అంటే అది ఎవరక్కడ? ఆబ్వియస్‌గా వాళ్ళే. అలాంటిది ఇప్పుడు ఆ పేరుని పెట్టుకొని ఆదివాసీలను కూడా చంపడం అనేది కరెక్టే కాదు. బట్ ఇక్కడ ఎవరైతే బయటకొచ్చి జనజీవన స్రవంతిలో కలుస్తారో కనీసం వాళ్ళన్నా ప్రశ్నించాలి కదా! ఈరోజు మంత్రులుగా వ్యవహరిస్తున్నారు. మీ ఆవేదన కరెక్టే. వాళ్ళు మాట్లాడాలి. కానీ మేము పాలక వర్గాల్లో మేము భాగం అయిపోయాం. మేము మాట్లాడితే మా పదవులు ఉండవేమో అని భయపడుతున్న చోట వాళ్ళు ప్రశ్నించరు. వాళ్ళు పాలక వర్గాలుగా మారిపోయిన రోజే వాళ్ళ మీద ఎక్స్‌పెక్టేషన్స్ మాకు పోయినాయి. అయితే బయట సమాజం నుంచి లేదా మీడియా నుంచి ఆ ప్రశ్న తప్పని నేను అనట్లేదు. ఆ ప్రశ్న వేయడము కరెక్టే. ఆ ప్రశ్నకి జవాబు వెతుక్కోవాలనే ప్రయత్నము కరెక్టే. దానికి జవాబు చెప్పవలసింది కూడా వాళ్ళే. మమ్మల్ని అడిగితే వాళ్ళు పాలక వర్గాల్లో భాగమైనప్పుడే ప్రజల పక్షం వహించడం మానేశారు. ఏదో అప్పుడప్పుడు కొన్ని షోలు జేస్తారు. అంత మాత్రాన వాళ్ళు ఆ జాతి నుండి వచ్చారు కాబట్టి జాతికి న్యాయం జేస్తారు అంటే ఒకటే ఇవాళున్న సిట్యుయేషన్‌లో ఒకటే ల్యాండ్ మార్క్. ఒక్కటే గీత. ఎవ్వరైతే ఆదివాసీల మీద యుద్ధాన్ని వ్యతిరేకిస్తారో, దాన్ని అన్‌కండిషనల్‌గా ఖండిస్తారో వాళ్ళే ఆ జాతికి చెందిన వ్యక్తులవుతారు. అది ఎవరైనా కావచ్చు. ఎవరైనా కావచ్చు. ఎందుకంటే ఇది ఇది ఇంతకన్నా ఇంకొక సందర్భం ఉండదు. ఇది ఇది వాళ్ళ మీద యుద్ధం జరుగుతోంది ఈ దేశంలో. ఆపరేషన్ సింధూర్ జరుగుతుంది ఉగ్రవాదం అణచివేసే పేరుతో. ఆపరేషన్ కగార్ జరుగుతుంది మావోయిస్టులు అణచివేసే పేరుతో. ఇక్కడ అమాయకులు చనిపోతున్నారు గదా! నేను 6 నెలల పిల్లలు, 11 నెలల పిల్లలు, 3 ఏళ్ల పిల్లలు వీళ్ళందరూ ఏం చేశారు? వీళ్ళందరి చావులకి, వీళ్ళందరి శవాలకి ఎవరు విలువ కడుతున్నారు? ఏ రకమైన ప్రమాణాలున్నాయి? నేనొకటే అడుగుతున్నా ఆదివాసీలకి చదువుండదు, తిండుండదు, వాళ్ళకి ఆరోగ్యం ఉండదు, పిట్టల్లా రాలిపోతారు ఎపిడమిక్స్ వస్తే. మరి దాని మీద ఎందుకు చర్చ జరగదు? అన్నీ బాగుంటే వాళ్ళెందుకు అన్నల్ని అక్కడ పెట్టుకుని లేదా విప్లవకారులను అక్కడ పెట్టుకుని ఇవాళ ఎంతోమంది మహిళా విప్లవకారులు చనిపోతున్నారు. ప్రతి ఎన్‌కౌంటర్‌లో మహిళల్ని మనం చూస్తున్నాం. వాళ్ళు చాలా ఎక్కువ మంది కూడా చనిపోతున్నారు. నాకున్న ఇంకా అంటే ఈరోజు మిమ్మల్ని ఇంతలాగా నేను అడగడానికి రీజన్ కూడా విమలక్క ఏమైపోయింది? లేకపోతే చాలామంది జంపన్న అని ఇలాంటి వాళ్ళు మేము ఒకప్పుడు నక్సలైట్స్ అని గర్వంగా వచ్చి చెప్పుకుంటున్నారు. మరి అక్కడ అంత పెద్ద ఎత్తున నక్సలిజం పేరుతోటి అలాంటి అమాయకుల ప్రాణాలు పోతున్నప్పుడు కనీసం ఖండించాలి, ప్రభుత్వంతో కూర్చొని మాట్లాడాలి. ఆహ్, ఆహ్, మధ్యంతర సంథింగ్ ఉంటాయి కదా! అలాంటివి జరపాలి అన్న ఆలోచన ఎందుకు రాలేదు ఎవరికీ? వాళ్ళే చేస్తున్నారు. ఇప్పుడు జంపన్న చాలామంది ఈ ఈ రాష్ట్రానికి చెందినటువంటి మేధావులు జంపన్న లాంటి వాళ్ళు చాలామంది ఇనిషియేట్ చేసి శాంతి చర్చలు జరపాలి. వాళ్ళతోటి సీజ్ ఫైర్ ప్రకటించాలి. శాంతి చర్చలు జరపాలి అనే వాళ్ళలో వీళ్ళందరూ ఉన్నారు. మీరు చెప్తున్న ఇద్దరు ఉన్నారు. ఇంకా కొంతమంది కూడా ఉన్నారు. కానీ ఇవాళ శాంతి చర్చలు జరపాలి అని తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు బీజేపీ మినహా, కాంగ్రెస్, బీజేపీ మినహా అందరూ కోరుతున్నారు. ఇంకా చెప్పాలంటే బండి సంజయ్ అసలు ఆపరేషన్ కగార్‌ని కొనసాగించాలి. శాంతి చర్చలు జరపకూడదు. ఖచ్చితంగా ఆపరేషన్ కగార్ ఏదైతే అంతిమ యుద్ధం అని పెట్టుకున్నామో ఆళ్ళంతా అంతమైపోవాలని మాట్లాడుతున్నాడు. మరి అందుకే దానికే నేను ఇందాక అన్నది. బండి సంజయ్ లాంటి వాళ్ళు ఆపరేషన్ కగార్ కొనసాగించాలి అంటే ఎందుకు వాళ్ళు ఓట్లేయాలో ఆదివాసీలంతా ఆలోచించాలి. తమ జాతి ప్రజల్ని చంపి ఇవాళ ఇప్పటికే చూడండి మణిపూర్‌లో కుకి అక్కడ 2 జాతుల మధ్య చిచ్చు పెట్టారు. అవును. ఆ 2 జాతుల మధ్య పెట్టిన చిచ్చులో
సుదీర్ఘకాలంగా భారత ప్రభుత్వాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఇవాళ బీజేపీతో జత కలిచారు. భారత ప్రభుత్వంతో, భారత సైన్యంలో పనిచేసి, మెజారిటీ సైన్యంలో పనిచేసి, భారత ప్రభుత్వంతో లేదా ఆయా పాలకులతోటి కలిసి పనిచేసిన వాళ్ళు ఇవాళ అక్కడ విక్టిమ్స్‌గా ఉన్నారు. చూడండి. అంటే ఎవరైతే తిరుగుబాటు చేశారో భారత ప్రభుత్వంతో, వాళ్ళు ఈరోజు అక్కడ మారణకాండలు చేసి, ఆడవాళ్ళని నగ్నంగా ఊరేగించి, అన్ని విధాల మణిపూర్‌లో అల్లర్లకు కారణమయ్యారు. అవును. వాళ్ళెవరి మీద చర్యలు లేవు. పైపెచ్చు ఈ 2 తెగలు కొట్టుకుని చస్తే, ఇంత వైరుధ్యానికి వాళ్ళ మధ్య చిచ్చు పెడితే, మణిపూర్ మంటల్లో వాళ్ళు తగలబడిపోతే, తీసుకుపోయి కార్పొరేట్‌లకు అప్పచెప్పేశారు. ఇప్పుడు అక్కడ మొత్తం కూడా మనకు స్పష్టంగా కనపడుతుంది. ఎన్ని కార్పొరేట్ కంపెనీలొచ్చాయి, మైనింగ్ కోసం గానీ, అక్కడున్న ఖనిజ సంపదను దోచుకెళ్ళడానికి కానీ. అట్లాగే మిగతా మధ్యప్రదేశ్ తీసుకోండి, జార్ఖండ్ తీసుకోండి, మిగతా ప్రాంతాలు తీసుకోండి. ఎక్కడైతే రిట్రీట్ అయ్యారో విప్లవ పార్టీలు, ముఖ్యంగా మావోయిస్టులు, ఎక్కడైతే ఆదివాసీలు అక్కడి నుంచి బయటకొచ్చేసారో ఆ విధ్వంసంలోంచి, అక్కడ భూములు రాత్రి డోజర్లు పెట్టి చెట్లు కొట్టేశారు. లక్షల చెట్లు కొట్టేస్తున్నారు. మీరు చూడండి. అంటే ఇవన్నీ ఏం చెప్తున్నాయి? అంటే కార్పొరేట్ల కోసము ఈ విధ్వంసం అంతా కార్పొరేట్ల కోసమే. ఇప్పటికే మన కళ్ళ ముందు ఆదానికి అప్పజెప్పిన అడవులు ఏమైనాయి? అక్కడ పోడు భూముల్లో వాళ్ళు వ్యవసాయం చేస్తూ మొక్కజొన్న లేకపోతే పత్తి వేస్తారు. అక్కడ పచ్చదనం పోయింది, మొత్తం పర్యావరణానికి విఘాతం కలుగుతుంది, దెబ్బతింటుంది అని చెప్పి పోడు భూముల్లో వ్యవసాయం చేయనీయకుండా ఆ భూములు గుంజుకునే ప్రయత్నం, ఆ భూముల చుట్టూ వీళ్ళు వ్యవసాయం చేయకుండా ట్రెంచింగ్లు చేస్తున్నారు. ఆ ట్రెంచింగ్లు ఎట్లా చేస్తారంటే 4 అడుగుల వెడల్పు, 8 అడుగుల లోతుతో ట్రెంచింగ్లు వేస్తున్నారు. ఎందుకంటే ఈ ఆదివాసీలు ఆ పోడు భూముల్లోకి వెళ్ళి వ్యవసాయం చేయొద్దని. ఎందుకు అంటే పచ్చదనం తగ్గిపోతుందని. నిజంగా ఆదివాసీలు ఉన్న చోట పచ్చదనం పచ్చగా ఉంటుంది. పచ్చగా ఉన్న అడవుల్లోనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు అడవిని నమ్ముకుంటారు. జల్ జంగల్ జమీన్ ఇజ్జత్ హమారా అంటారు. కానీ అక్కడ పచ్చదనాన్ని పరిరక్షిస్తున్న వాళ్ళ మీదేమో కేసులు పెడతారు పర్యావరణం పేరుతో. మరి మీరు మైనింగో, అభివృద్ధో, మరో పేరుతోటో బహుళజాతి కంపెనీలకు ఇచ్చారు కదా, కార్పొరేట్లకు ఇచ్చారు కదా, అక్కడ రాత్రికి రాత్రే మొత్తం కూడా వెళ్ళిపోతుంది కదా చెట్లు. లక్షల చెట్లు పోతున్నాయి. అక్కడ ఎందుకు డోజర్లు తిరుగుతున్నాయి? అక్కడ ఎందుకు పర్యావరణం మాడి మసైపోతుంది? మనం మొన్న హెచ్సిలో కూడా చూసాం కదా ఎట్లా తగలబెట్టారో. ఇప్పుడు మొన్న దామగుండంలో తగలబెట్టారు కదా. అవన్నీ కూడా బయోడైవర్సిటీ ఉన్నటువంటి అడవులు. జీవ వైవిధ్యం ఎవరు సృష్టించలేరు. మొక్కలు పోతే మొక్కలు పెడతాం ప్రత్యామ్నాయం అంటారు. అక్కడ అడవిని తీస్తారు, ఎక్కడ చెట్లు పెడతారు, అది ప్రత్యామ్నాయం అంటారు, అది కంపన్సేషన్ అంటారు. జీవ వైవిధ్యం కంపన్సేట్ అవ్వదు. ఎందుకంటే జీవ వైవిధ్యం ఉన్న చోట ప్రకృతి ఉంటాయి, వేల క్రిమికీటకాలు ఉంటాయి, వేల రకాల తీగలు, చెట్లు, పొదలు, బుషెస్ ఉంటాయి. అవి క్రియేట్ కావు కదా. ఆ బుషెస్ ఎవరు ఫామ్ చేయలేరు. ఆ తీగలు న్యాచురల్గా జీవ వైవిధ్యం ప్రకృతిలో భాగంగా ఏర్పడిన వాటన్నిటిని ఇంకెవ్వరు కూడా క్రియేట్ చేయలేరు, ఆల్టర్నేటివ్గా సృష్టించలేరు. దాన్ని విధ్వంసం చేయకుండా ఉండాల్సిన బాధ్యత పాలకులు. అంటే ఒక భూమిని బేసిక్గా మనం ఒక 100 ఎకరాలు అనుకుందాం. 100 ఎకరాల్లో బేసిక్ ఒక 20 ఏళ్ళు దాన్ని టచ్ చేయకుండా వదిలేస్తే దానంతట అన్నట్టు మీరు అన్నట్టు బుషెస్ కానీ అన్ని ఫామ్ అవుతూ ఉంటాయి. దాన్ని అప్పుడు అది ఫారెస్ట్ కింద ఎలా కన్సిడర్ చేస్తారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడడం కూడా జరిగింది. అది ఫారెస్ట్ ఎలాగా అవుద్ది, దాన్ని కొట్టేసి అభివృద్ధి చేయడంలో తప్పేంటి అని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. జీవ వైవిధ్యం ఏంటి, దాన్ని ఎట్లా రక్షించాలి అనడానికి పర్యావరణ శాస్త్రవేత్తలు, ప్రకృతి ప్రేమికులు చాలామంది చాలా విషయాలను చెప్పారు శాస్త్రీయంగా. వాటిని దృష్టిలో పెట్టుకుని ఎవరైనా మాట్లాడాలి. అది రేవంత్ అయినా, సంధ్య అయినా, మీరైనా. ఇక్కడ జీవ వైవిధ్యం అంటే దేన్ని పడితే అది 20 ఏళ్ళు అడవిని పెంచితే అది జీవ వైవిధ్యం కాదు. అక్కడ ప్రకృతి ఔషధ మూలికలు ఉంటాయి, చాలా రకాల క్రియేషన్స్ ప్రకృతిలో భాగంగా జరిగి ఉంటాయి. ఆ క్రియేషన్స్కి పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్కి లోబడే జీవ వైవిధ్యం అనేది. అంటే పాలకులకి జీవ వైవిధ్యం అంటే మన హైదరాబాద్ కాంక్రీట్ బ్రిడ్జెస్లో ఉంటాయి కదా, ఆ బ్రిడ్జెస్ కిందంతా బొమ్మలు వేస్తారు, రకరకాల పక్షులు, జంతువులు. మన జీవన వైవిధ్యం చూపిస్తారు. మన జీవన వైవిధ్యం, మన జీవ వైవిధ్యం అక్కడ చూపిస్తారు. అక్కడగా చూపించాలి. ఎక్కడ జీవ వైవిధ్యం ఉందో దాన్ని పరిరక్షించాలి. మీరు ప్రపంచంలో ఏ దేశాలకన్నా వెళ్ళండి, ఒక చెట్టు
ఒక చెట్టు కొడితే అది ఎంత పెద్ద నేరం. ఒక గుజరాత్‌లో చెట్టు కొట్టడానికి గిలగిల్లాడతారు. గుజరాత్‌లో ఒక చెట్టును కొడితే మనిషి ప్రాణం కన్నా విలువైంది చెట్టు అని చెప్పేసని సుప్రీం కోర్ట్ తీర్పు ఇవ్వడం జరిగింది. అలాంటిది మొన్న ఇక్కడ జరిగిన విధ్వంసం అంతా ఇంత కాదు. దాదాపు 150 ఎకరాలు కొట్టేశారంటే అక్కడున్నటువంటి నెమళ్ళు గాని, లేకపోతే జింకలు గాని అన్నీ చెల్లాచెదురు అరి అయిపోయాయి. అది మళ్ళీ ఫార్మ్ అవ్వడానికి ఎన్నేళ్ళు అదే పడుతుంది? ఆయన ఏదో వాళ్ళు అక్కడ గుంట నక్కలు చేరారు, ఏదేదో మాట్లాడాడు. గుంట నక్కల, పందికొక్కుల పక్కన పెట్టండి. జీవ వైవిధ్యాన్ని నాశనం చేసే హక్కు ఏ పాలకులకి లేదు. హ్మ్. ఫస్ట్ పాయింట్. హ్మ్. సెకండ్, ఇక్కడ హెచ్‌సియు అనే కాదు. అంతకన్నా ముఖ్యమైనవి అసలు అడవుల్ని కొట్టేస్తున్నారు. అవును. అసలు మధ్య భారతం అంతా నాశనం చేస్తున్నారు. రేపు జరగబోయేది అంటే మనం ప్రపంచంలో అనేక దేశాల చరిత్రలు చూడాలి. ఎక్కడెక్కడ వరల్డ్‌లో బంగారు గనులు ఉన్నాయో అక్కడ నేటివ్ పీపుల్ ఉన్నారు. నేటివ్ పీపుల్ ఊచకోతలయ్యాకే అంటే ఒక మినరల్స్ ఏవైనా మ్యాంగనీస్ తీసుకోండి, మైకా తీసుకోండి. మీరు ఏ మినరల్స్ తీసుకున్నా ప్రపంచంలో రకరకాల మినరల్స్ రకరకాల దేశాల్లో జరిగాయి. స్థానిక ప్రజలని, వాళ్ళ జీవితాల్ని చాలా దారుణంగా విధ్వంసం చేశాకే అక్కడ మైనింగ్ జరుగుతుంది. మైనింగ్ జరిగాక ఆ తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి అని చూస్తే అక్కడ కూలీలుగా మారతారు. వాళ్ళు అక్కడ వాళ్ళకున్న ఇల్లు, వాకిలి, పెరడు, చెట్టు, చేమ, గోవులు అంటే జంతు సంపద ఇవన్నీ కూడా పోతాయి. అన్నీ డిస్‌ప్లేస్ అవుతాయి. దక్షిణాఫ్రికాలో సముద్రాల మీద బతికే మత్స్యకారులు మేము 95లో చైనా వెళ్ళినప్పుడు హిల్లరీ క్లింటన్‌కి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేశారు. 100 మంది ఒకే డ్రెస్, ఒకే చిన్న సమ్ హ్మ్, టూల్ బూర లాంటిదనుకో చిన్న విజిల్ లాంటిది తెచ్చుకొని అందరూ చేస్తే మేము అడిగాం. "అది మీరెవరు? హిల్లరీ క్లింటన్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే" వాళ్ళు చెప్పారు. "మేము మత్స్యకార మహిళలం. మేము మత్స్యకారులం. మా సముద్రాల మీద, మా నదుల మీద మేము మత్స్యకారులుగా చాలా హ్యాపీగా బతికేవాళ్ళం. చేపలు పట్టుకుని మేము చక్కగా మా పిల్లల్ని పోషించుకోగలిగేవాళ్ళం. వాళ్ళు ముందు వేటకొచ్చారు. మా పాలకులు వాళ్ళని అనుమతిచ్చారు. ఆ తర్వాత మా నదులు, సముద్రాలు వాళ్ళు ఆక్షన్ పాడారు. మా పాలకులు అనుమతిచ్చారు. వాళ్ళు ముందు మేము బోట్‌లలో చేసుకునేవాళ్ళం. వాళ్ళు మరబోట్లు తెచ్చారు. ఆ తర్వాత స్టీమర్‌లు తెచ్చారు. ఆ తర్వాత షిప్పింగ్స్ తెచ్చారు. మా ఫిషింగ్ అంతా వాళ్ళ షిప్పింగ్‌లోకెళ్ళిపోయింది. మేము అక్కడ వ్యభిచారం చేసుకొని బ్రతుకుతున్నాము. మేము అక్కడ కూలీలుగా బతుకుతున్నాము. ఆ కూలీ పనులు గూడా మాకు దొరకనప్పుడు మా బిడ్డలకి ఒక పూట అన్నం పెట్టుకోవడానికి వ్యభిచారం చేస్తున్నాము" అని ఆ మత్స్యకార మహిళలు 95లో చెప్పినప్పుడు నేను రాశాను. ఇదంతా రాశాను అప్పుడే. ఈ గతి త్వరలో మనకు కూడా పడుతుందేమో ఈ ఈ ఈ రకమైన పరాయీకరణలో మేము అప్పుడే మాట్లాడాం. ఇవాళ మాట్లాడట్లేదు. అంటే రేపు ఈ ఆదివాసీల పరిస్థితి కూడా అదే. ఇప్పటికే ఎక్కడైతే డిస్‌ప్లేస్ అయ్యారో వాళ్ళు బయటకెళ్ళి బతకలేక పిట్టలా రాలిపోయి చచ్చిపోతున్నారు. బయట సమాజంలో సివిల్ సొసైటీలో ఉన్న మనమే అంటే మనవాళ్ళే బతకలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అడవిలో ఉన్న వాళ్ళు డిస్‌ప్లేస్ అయితే వీళ్ళు ఏ ప్రభుత్వం అయినా వాళ్ళ రిహాబిలిటేషన్ మాట్లాడిందా ఇప్పటిదాకా? అసలు మాట్లాడిందా? వాళ్ళు అయి తీసుకుపోయి మైనింగ్‌కిస్తే వాళ్ళు ఎట్లా బతకాలి? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళకి హక్కులు లేవా? వాళ్ళకి భారత రాజ్యాంగం వర్తించదా? అంటే మతం మాత్రమే వాళ్ళకి వర్తింపజేస్తారా? అక్కడ అర్జెంట్‌గా రాముడిని తీసుకెళ్తారు. ఇంకెవడో చర్చిని తీసుకెళ్తాడు. ఇంకెవడో గుడిని తీసుకెళ్తారు. ఇవాళ మసీదులా, గుడులా, చర్చిలా ఇదేనా ప్రజలకు కావాల్సింది? ఈ మూడిటికి అంటే మతానికి మించి మరోటి లేదా? ఉన్నాయి కదా! అవే నిత్యావసరాలు, కనీస అవసరాలు. వాటికి సంబంధించి ఎందుకు మాట్లాడరు? కాబట్టి ఈ ఏ ప్రపంచంలో ఏ అభివృద్ధి నమూనా అయినా నేటివ్ పీపుల్, లోకల్ స్థానికులు మట్ ఏదో అంటారు మంటల పాలవుతారు, మట్టి గరిచిపోతారు. ఇవాళ ట్రంపు, ఎలాన్ మస్క్ కలిసి నేటివ్ పీపుల్ ఉన్నారు గదా! వాళ్ళ మీద మళ్ళీ దాడి మొదలెట్టారు. వాళ్ళని సెనేటర్స్ చేయొద్దంటే ఒక సెనేటర్ కామెంట్ చేశాడు. ఓకే. మేము ఎక్కడికెళ్ళాలా? మిగతా వాళ్ళని ఆ దేశాలకు ఫ్లైట్‌లలో పంపించారు. మమ్మల్ని వద్దంటున్నారు గదా! మేమెక్కడికెళ్ళాలంటే వాళ్ళ దేశంలోకి అందరూ బ్రిటిష్ వలసవాదులంతా వచ్చి అమెరికా వాళ్ళదయిపోయింది. అమెరికాలో ఉన్న నేటివ్ పీపుల్‌ని చట్టసభల్లోకి అడుగు పెట్టొద్దని మాట్లాడుతున్నారిప్పుడు. మేమెక్కడికెళ్ళాలో మా స్థానం ఎక్కడో చెప్పండి అని వాళ్ళు ఇవాళ ప్రశ్నిస్తున్నారు.
అంటే ఏంటి కోపం? అంటే నేటివ్ పీపుల్ స్థానికంగా వాళ్ళకి కొన్ని హక్కులు ఉంటాయి. అవి వీళ్ళకి అడ్డు. అంటే వాళ్ళ హక్కులు ఏవైతే ఉంటాయో కొన్ని చోట్ల మైనింగ్ చేయొద్దని ఉంటది. కొన్ని ఇప్పుడు మన పోడు భూములు ఉన్నాయి. 170 యాక్ట్ అమ్మొద్దు, ఎవడు కొనొద్దు అని ఉంటది. అది వాళ్ళకి అడ్డమే కదా! కాబట్టి అది ఎప్పుడు పోతుంది? అంటే అక్కడున్న ఆదివాసీలు అక్కడి నుంచి వెళ్ళిపోతే 170 అమలు గాదు. 5థ్ షెడ్యూల్ అమలు గాదు. 6థ్ షెడ్యూల్ అమలు గాదు. కాబట్టి వాళ్ళ పరిరక్షణ కోసం ఉన్న చట్టాలు అమలుకు నోచుకోకూడదంటే అక్కడ విధ్వంసం జరగాలి. వాళ్ళని పంపించేయాలి. అది జరుగుతుంది. రైట్. థ్యాంక్ యూ మ్యామ్.